నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు మనం పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఈ గడ్డ మీద వచ్చి నిలబడితేనే అదొక ఆనందం. ఈ పోరాటాల గడ్డకు ఆర్ట్స్ కాలేజీకు ధీటుగా అంటే సరిసమానంగా బయట ఒక కవి రచయిత అంటే ఇక్కడ కూర్చుండబెట్టింది కరెక్టే అని చెప్తారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించి అసలు ఇక అన్న గురించి చెప్పాలంటే మొన్న ఆ కేటీఆర్ కూడా ఒక సభలో చెప్తున్నాడు, అన్న పేరు చెప్తున్నాడు, ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పినాడు. అన్నను ఏమని జీలుస్తారంటే అజ్ఞాత సూర్యుడు అంటారు. అందరూ పడుకున్నప్పుడు అన్న లేచి ఈ తెలంగాణను ఎట్లా సాధించాలని తన కలంతో ఒక్కొక్క పాట, జనరల్గా మాటలు తూటలనే అంటారు కానీ అన్న పాటలు తూటాలుగా పేలి అప్పటి గవర్నమెంట్లకు నిద్ర లేకుండా చేసిన, ఇప్పుడు అన్న గురించి చెప్తాను, నిద్ర లేకుండా చేసినప్పుడు కాంగ్రెస్ని కావచ్చు టీడీపీకి కావచ్చు, వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిండే. ఆ ప్రభుత్వ ఉద్యోగం పోయినా సరే జనరల్గా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయమన్నా మాట్లాడమన్నా వణుకుతారు, భయపడతారు. కానీ అన్న ప్రభుత్వ ఉద్యోగం నా ఎంట్రుకతో సమానం, ఉంటే ఉంటుంది పోతే పోతుంది అని చెప్పేసి రాస్తే పుడితొక్కటి సస్తే రెండు రాజిగా వరి రాజిగా ఎత్తర తెలంగాణ జెండ రాజిగా వరి రాజిగా. ఈ పాట తెలంగాణ రాష్ట్రంలో ఉర్రు తొలగించిన పాట. ఆ పాట కవి రచయిత ఇక అన్న పేరే వరంగల్ శ్రీనివాసన్న. వరంగల్ శ్రీనివాసన్న మనతో పాటున్నాడు. అన్న నమస్తే. అసలు మీరు చాలా రోజుల తర్వాత ఏందన్నా అసలు మీరు ఎంతో చేసిర్రు. అసలు తెలంగాణ ఉద్యమంలో మీరు చేసినందుకు ఒక డిప్యూటీ సీఎం లెవెల్ ఉండాలి. డిప్యూటీ సీఎం కాదు కదా, కనీసం చిన్న ప్రమోషన్ కూడా వచ్చినట్టు లేదు. అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా నిరుద్యోగులు మన నీళ్లు ఆంధ్ర ప్రాంతం వెళ్తే కాలువ ఇట్లా పారుతూ ఉంటాయి. మనం రోడ్డు మీద పోతూ ఉంటాయి, ఎంతో దూరం పోతే అంత దూరం కాలువలు పారుతూ ఉంటాయి. అలాంటి నీళ్ళు ఇక్కడ లేవు, అలాంటి నిధులు లేవు. మనకు ఎలాంటి వనరులు లేకుండా తెలంగాణ అతాకుతలం అవుతూ ఉంటే ఖచ్చితంగా మనం రాష్ట్రం సాధించుకోవాలి అనేది తప్పితే ఏదో రాజకీయ లబ్ధి కోసం కానీ పైసల కోసం కానీ పరపతి కోసం పలుకోడి కోసం చేసిన పోరాటం కాదు. కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా పాటలు. అసలు కొంతమంది చెల్లని పైసా గీతలు ఎక్కువని ఈ మధ్య చాలామంది ఈ పాటకు నేనే సంగీతం చేసిన పాటకు సంగీతం అంటే బాని కట్టడం, సంగీతం చేయడం అంటే. నేను చలో అసెంబ్లీ మూవీ ఆర్ నారాయణమూర్తి అన్న గారిది చలో అసెంబ్లీ సినిమాకు గూడాంజనుడు ఒక పాట రాయమని చెప్పి డబ్బులు ఇస్తే అక్కడికి తుంపర్ల వాన పడుతుంది, వరద పోతుంది, వరదల బాడి బర్రె పోతుంది, ముర్రువాలకై దుడ్డపోతుంది, బర్రెను మర్రయ్యబో ఓ ఎర్ర మల్లయ్య ఇర్రే 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 యాని బర్రెను మర్రయ్యబో. ఈ పాట వినిపించాడు. అరే అన్న ఇది మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 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 బగ్గిల మేరంత బిడ్డ పోతుంది, బగ్గిల మేరంత బిడ్డ పోతుంది, బగ్గిల మేరంత బిడ్డ పోతుంది. ఈ పాట లాగుందన్న. ఈ దాటి అంటే తమ్ముడు ఎట్లా తమ్ముడు నాకు ఖచ్చితంగా నాకు ఒక మంచి ఫోక్ బాని కావాలంటే రాజుగవర 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 రాజుగవో రైలపురం రాజుగవరి కైలుకోటి రాజుగవరి కరీంనగర్ రాజుగా తెలంగాణ రాజుగా పుడితొక్కడి రాజుగవరి రాజుగా ఎత్తర తెలంగాణ రాజుగవరి రాజుగా పుడితొక్కడి చత్త 2 రాజుగవరి రాజుగా ఎత్తర తెలంగాణ జెండ రాజుగవరి రాజుగా. ఈ పాట రాయడం జరిగింది. దీంట్లో పాలమూరు ఫోక్ ఒకటి ఉంటుంది. అసలు పాట అప్పుడు అసలు ఆ పాట డాన్స్ చేయనోడు జెండా ఎత్తనోడు లేరు, తెలంగాణలో లేరు. ఈవెన్ బిచ్చగాళ్ళు కూడా తెలంగాణ జెండా ఎత్తిరు. ఆ పాట నిజం చెప్పాలని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్న, తెలంగాణ ఉద్యమం ఏ స్పీచ్లతో కాదు, పాటలతోనే వచ్చింది. అయితే ఏంటంటే ఇందులో గజ్జలు అనే పాట ఉంటుంది. మాది దామర మండల్ తక్కలపాడు గ్రామం. అక్కడ మహబూబ్ నగర్ లేబర్ పాపం వాళ్ళు కెనాల్ కాలువ వేయడానికి వచ్చింది. ఆ రోజు హోలీ పండుగ నేను మా ఊళ్ళోకి వెళ్ళినాను. కావుడాడేటప్పుడు పేర్లు పెట్టి పాడుతుంటారు. నేను ఒక 100 రూపాయలు ఇస్తే నాయన పేరు చెప్పు అన్నారు. నరసయ్య అని చెప్పిన. చెప్తే గజ్జలు గజ్జాలు 2 గజ్జలో నరసయ్య, గజ్జలు గజ్జాలు 2 గజ్జలో నరసయ్య, వరంగల్లు
తాడు గజ్జలో నరసయ్య దింకెడంత దాగి చూడు గజ్జలో నరసయ్య తాగు తాగు నరసయ్య గజ్జలో నరసయ్య తాత కులం పోతదే గజ్జలో నరసయ్య. ఈ పాట పాడితే ఇలా గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న సేనుబాయ శనకబాయ గజ్జలో రాజన్న ఓటబాయ ఊటబాయ గజ్జలో రాజన్న. ఇవి 2 కలిపి పుడితొక్కటి చస్తే 2 రాజుగవరే రాజుగా ఉత్తర తెలంగాణ చంద రాజుగవరే రాజుగా. ఇట్లా చేయడం తెలంగాణ అంతా దాదాపు ఒక 50% మీ పాటలతోనే. చాలా అంటే ఒకానొక సమయంలో గద్దరన్న అరే నీ దండం పెడతారా, జననాట్య మండలి కంటే పవర్ఫుల్ సాహిత్యం రాస్తుంది, ఇది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే రాజ్యం చెడ్డది బిడ్డ, అవును నా బాడీలో తూటాలున్నాయిరా, నిన్ను చంపేస్తుంది అని చెప్పన్నారు. అంటే అప్పుడు ఎందుకంటే నేను అప్పుడు తెగదెంపుల యుద్ధమో నిచేదారి కోయిలో తెగాయించి చేద్దామో నిచేదారి కోయిలో తిరుగులేని పోరు మనది నిచేదారి కోయిలో తిరగబడితే జయం మనది నిచేదారి కోయిలో తెగదెంపుల యుద్ధమో నిచేదారి కోయిలో తెగాయించి చేద్దామో నిచేదారి కోయిలో. ఈ పాట గద్దరాన్ని పాడమని తీసుకెళ్ళాను. అందులో నేను రాసింది. ఇందులో మహబాద్ ఘటన ఉంటుంది. మహబాద్ జగన్ వస్తే రాళ్లతో దాడి చేసింది, రివల్వార్ వేల్సింది, ఇదంతా మాటకు మార్జవాబిచ్చం అనుకోట రాలేరుకుందామా, పంతము నెగ్గించుకున్న ప్రజల బలం తీసుకుందామా, పగడు బంది గెల్దమా పరాయికి నెగడు పెడదామా, తెలంగాణకు జై కొట్టని తెలుగు కొడుకునెవడినైనా మా గడ్డన అడుగు పెడితే గుడ్డలు ఊడగొడతామని భాగమో భాగమో కట్టలు అడ్డంగా నరుకు భాగమో గొడ్డలు తిరిగేసి పట్టు తెగదెంపుల యుద్ధమో చేదారి కోయిలో తెగాయించి చేద్దామో చేదారి కోయిలో. కాదన్నా, అయితే ఈ ప్రభుత్వాలన్నా ఇప్పుడు మీరు వాడుతుంటే ఇప్పటి జనరేషన్కి రోమాలు నొక్కబడుస్తున్నాయి, గడగొమ్మలు అందుకొని ఉరకాలి, గొడ్డలు అందుకొని ఉరకాలి, తప్పు చేసినోడి మీద కానీ అంత ఉన్నాయి. చనిపోయిన గద్దరన్నను అద్భుతంగా ఈ కాంగ్రెస్ పార్టీ సన్మానించుకుంటుంది. తెల్లాపూర్లో ఒక విగ్రహం పెట్టింది, రేపు ట్యాంక్ బండ్ దగ్గర పెడతా అంటున్నారు, చాలా గొప్ప విషయం. తర్వాత నంది అవార్డుకు గద్దర్ అవార్డు చాలా హర్షణీయమైన విషయం. ఓకే, అంటే చనిపోయిన వాళ్ళని అద్భుతంగా చేసుకుంటారు, అందులో అసలు ఎవరికి వేరే మాట లేదు, చేసుకోవాల్సిందే. ఇప్పుడు వరంగల్ శ్రీనివాస్ అన్న కూడా దాదాపు తెలంగాణ సమాజంలో తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పేజ్ ఉంటుంది మీకు, తెలంగాణ చరిత్ర. రేపు చరిత్రలో ఒకటి తీసుకుంటే వరంగల్ శ్రీనివాసన్ లేకుండా తెలంగాణ చరిత్ర ఉండదు, మీ పాటలు లేకుండా తెలంగాణ రావడం అసాధ్యం. అంటే ఇప్పుడు మీరు చచ్చిపోయిన తర్వాతనే వీళ్ళు ఇస్తారా, బతుకున్న వాళ్ళని గుర్తించారా? నంబర్ 1 వి ప్రకాష్ గారు తెలంగాణ ఉద్యమాల చరిత్రను ఒక బుక్ వేసారు. అందులో నా గురించి చాలా సార్లు ఒక 38 టైమ్స్ నా పేరు ఉంటుంది, నా ఫోటో వేసి వరంగల్ శ్రీనివాస్ భాషను క్రియేట్ చేస్తాడు, కేసీఆర్కి నచ్చే భాషను రాస్తాడు. తను రాసిన నూరేళ్ల నా ఊరు అనే పల్లె పాట ఒక గ్లోబల్ అవార్డు, ఆస్కర్ అవార్డు ఇవ్వదగిందని చెప్పి తను రాయడం జరిగింది. ఇప్పటికి సివిల్స్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చరిత్రలో మీ పేరు చదువుకుంటారు. అట్లా అయితే వాస్తవానికి గద్దరన్న ఉంటే తనకు అద్భుతమైన న్యాయం జరిగేది. కానీ తను ఏమైతే రాష్ట్ర మార్పిడి కోరుకున్నాడో అది పరిపూర్ణంగా చూడలేకపోవడం అదే చాలా బాధాకరం. కొండ లక్ష్మణ్ బాపూజీ గారేమో అప్పుడు తెలంగాణ వచ్చే ముందు చనిపోయాడు, ఈయననేమో కేసీఆర్ ఓడిపోయే ముందు చనిపోయాడు. కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాకముందు చావడమే చాలా అద్భుతమైంది. ఎందుకంటే ఉంటే ఈ దరిద్రంతో చూడకపోతే రాష్ట్రం ఏర్పడి అట్లా అంటారు. ఇప్పుడు కేసీఆర్ తో అనేక రాత్రులు కలిసి, రాత్రులు కూడా మీరు ఇద్దరు చర్చించి రాసి మీరు మాట్లాడి, నాకు వరంగల్ శ్రీనివాస్ పాటలే కావాలని పట్టుబట్టి రాపించేదని విన్నాం, కొన్ని 100 రోజులు ట్రావెల్ చేసిరని విన్నాం. మధ్యాహ్న టేబుల్ అటు కేసీఆర్ గారు ఇటు వరంగల్ శ్రీనివాస్ ఇట్లనే. అప్పుడు నాయన నరసింహారెడ్డి గారు, మహమ్మద్ అలీ గారు, సిరికొండ మధుసూనాచారి గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ వస్తే మీరు పక్క రూమ్లో కూర్చొని నేను శ్రీనివాస్తో కూర్చున్నా అనేవాడు. ఆయన నైట్ బెడ్రూమ్లో వెళ్ళిన తర్వాత నేను బయటకు వచ్చాను. శోభక్ అన్నది కేసీఆర్ గారి మిస్సెస్, ఏంది పిల్లగా కనబడతలో మీ అన్న మీద కోపం వచ్చిందా అని. అంతేనా? అంటే అంత చనువుగా ఉన్నామని. నేను హీరో హోండా బైక్ మీద వరంగల్ పెరకవాడట్టు బాసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పక్కన కేసీఆర్ గారి ఇంటికి అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ఒకసారి ఏమైందంటే
ఇప్పుడున్న భువనగిరి దగ్గర చెక్ పోస్ట్ దగ్గర ఒక గరుడ ఎక్స్ప్రెస్ డ్రైవరు బస్సు వచ్చి 2 కాళ్ళు మొక్కిండు. జర నిమ్మలంగా పోన్న బస్సులు ఉన్న అరే ఇక బండోడు పోతున్నాడు నీ పోతలేరని బస్సు డ్రైవర్ని తిట్టిందంట. అంత టైం పెట్టుకొని 2 గంటల వచ్చి ఆయనను కలిసేటోని, ఆయనతో కూర్చునేవాడిని. నేను కేసీఆర్ గారి దగ్గర ఉంటే కింద సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్స్ ఎవరు వచ్చినా కూడా పైన వరంగల్ శ్రీనివాసనుడు 3-4 రోజుల వరకు మీకు అపాయింట్మెంట్ దొరకదు. అట్లా 3-4 రోజులు ఒకటే రూమ్ 3-4 రోజులు ఆయనతోనే ఉండేవాడిని. పొద్దున్న లేస్తే ఆయనతోనే. ప్రతి తెలంగాణ ఇస్తానంటే కుస్తు రోగినైనా కౌగిలించుకుంటా, బొంగల్ పురునైనా. ఇవన్నీ మీరు సృష్టించిన ఈ బయటకు వచ్చి స్టేజ్ల మీద డైలాగులు పెట్టేది. ఉన్న తింటా ఉడికేదనుకుంటా, సూది దొరికితే కిలో చక్కెర పోతా, తంతేలో గోకు తెలియతాడా, కనతల్లి బువ పెట్టాడు, పినతల్లి బంగారు కాలు చేస్తాడు. ఇవన్నీ ఈ డైలాగులు మీరు రాసిరు, కానీ మీరు అజ్ఞాత సూర్యుడు అని అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడ కూడా కేసీఆర్ వరంగల్ శ్రీనివాస రాసిడని చెప్పలే. ఇంకోటి, ఓయమ్మ నా పల్లె సీమా ఈనాడు ఎందుకింత చిన్న బాయే, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, పచ్చ పచ్చని పంట సేన్లన్నట్టానడు బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది, ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నిజాటేది, ఇక కొత్త మనుషులు గుర్తు పట్టడట్టు చిత్త చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది, అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా, చెట్లు చేమలు లేక పల్లెలన్నీ యాల చిరబోయి కూసుండే కదరా, మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్ర మేప గుట్టకు పోయేది, మడుగులు గుప్పేది కౌజులా కొట్టేది, ఎండ్రికాయల బట్టి కొన్లిసి తెచ్చేది, పల్లికాయే పాల మొక్కజొన్న కంకి పచ్చి సీతాపలక నుప్పులల్లాగాల్చి ఉడుకు ఉడుకు వీర ఊదుకుంటాది సల్లన్ని శని వల్ల నీళ్లు తాగచ్చేది, ఆ గోవులేడా పోయినాయో నెలనాటి బోయిలేడా పోయినారో, గోసి గొంగడి మాసిపోయిన గోవులు కోత కానకు వెళ్ళిపాయి. ఈ పాట బాల్యమే గుర్తొచ్చింది. మేము కూడా దోషులతో నీళ్ళు తాగింది. 243 చరణాలు. ఈ ప్రపంచ చరిత్రలో అంత పెద్ద గేయ కావ్యం మానవుని హిస్టారికల్. 100 సంవత్సరాలకు పూర్వం మానవుని హిస్టారికల్. అప్పటి సంస్కృతి, అప్పటి సాంప్రదాయాలు, అప్పటి కట్టుబాట్లు, అప్పటి యాస, అప్పటి భాష, అప్పటి పెళ్ళిళ్ళు, అప్పటి 16 రోజులకు పదర పండుగ చేసేది, అప్పటి వడకలగ్గాలు, అప్పటి చావులు పుట్టుకలు, గొలుసుకడి చెరువులు, ఆహారపు అలవాట్లు, వైద్యాలు, వీటి మీద రాసిన గేయ కావ్యం అది. రసమయ బాలకిషన్ ఆ పాటలేంది తనకు వేదిక ఉండదు, కానీ ఆ కవి ఎవరు, అది రాసింది ఎవరు ఎక్కడా చెప్పలే. ఒక దుర్మార్గం ఏంటంటే, ఊరు మనదిరా, వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మన ఊరా, అరకత్తి మనది, చుట్ట మనది, పలుగు మనది, పార మనది, హా బండి మనదిరా, బండెట్లు మనైరా, బండి మనదిరా, బండెట్లు మనైరా, అరే సలీం కౌండురే జులుం క్యారే. ఈ పాట రాసింది గూడాంజ అన్నారు, అది పాడింది గద్దర్ అన్నారు. మాకు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు మా గూడాంజన పరిచయం కావడం, ఈ పాట అన్న రాసిండని అప్పుడు మాకు తెలిసింది. ఇట్లా చాలా పాటలు, చాలా వరకు పాటలు ఈ పాడేవాళ్ళు ఎక్కడ కౌల పేర్లు చెప్పలేదు. ఎందుకన్నా ఇంకోటి మీరు ఇందాక అన్నారు, ఏది కరీంనగర్ వేదిక మీద కేటీఆర్ రసమై బాలకిషన్, గోరెటి వెంకన్న, వరంగల్ సీనన్న అంటుండు, నా పేరు చెప్పిండు. అది మరి అంత చెప్పినప్పుడు ఈ 10 ఏళ్ళలో ఎన్నడన్నా పిలిచి సీనన్న ఎట్లా ఉన్నావు? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారితో కవులు కళాకారులు రసమై బాలకిషన్, గోరెటి వెంకన్న, వరంగల్ సీను అన్నాడు. అంటే కేసీఆర్ అంటేనే మధ్యలో వచ్చిండు ఉద్యమంలో, మాతో సమానంగా కేసీఆర్ గారితో లేడు, ఆయన మధ్యలో వచ్చిండు. రసమై బాలకిషన్ మేము రాసిన పాడిండు, బట్ తను రాయలే. గోరెటి వెంకన్న ఆ కాంపౌండ్లో ఒక్కసారి అడుగుపెట్టి ఒకసారి కేసీఆర్ గారితో మాట్లాడి అతను గూడాంజన కలిసి మాట్లాడి వెళ్ళిపోయారు తప్పితే గోరెటి వెంకన్న తెలంగాణ భవన్కి, అంటే టీఆర్ఎస్లో పనిచేయలే, తెలంగాణ భవన్కి, తెలంగాణ రాష్ట్ర సమితికి, కారు గుర్తుకు, గులాబీ జెండాకు, కేసీఆర్కు ఒక్క సింగిల్ వర్డ్ రాయలే. టోటల్ వరంగల్ శ్రీనివాస్ రాసిండు, మొత్తం పాటలు వరంగల్ శ్రీనివాస్ రాసిండు. ప్రభుత్వ ఉద్యోగ అయ్యుండి చంద్రబాబుకు వ్యతిరేకంగా, వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, సిపిఐ సిపిఎం ఏ పార్టీలు పక్కబెట్టి కేవలం తెలంగాణ. ఆ రోజు వాళ్ళు తలుచుకుంటే నా ఒళ్ళు జల్లెడైపోయి ఎన్కౌంటర్లో ఎప్పుడో 100 సార్లు చచ్చిపోవాలి.
అట్లా రాసిరు ఆ పాటలు ఇప్పుడు మీరు వాడుతుంటే. కానీ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ఎందుకంటే పార్టీ వాళ్ళు. దాసరి నారాయణరావు గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అమలాపురం, పీఠాపురం, తూని, రాజమండ్రి ఇవన్నీ నేను తనతోనే ఒక టీం తీసుకొని ప్రచారం పోయినా. అప్పుడేమైందంటే ఈ కనుమూరి బాపిరాజు, టి సుబ్బరామరెడ్డి గారు కొంతమంది నాయకుల కోసం పాటలు విన్నాం. అప్పుడు సోనియా గాంధీని నువ్వు ఇటాలియన్వి, నీకు ఇక్కడ రాజకీయాలతో పని లేదంటే నేను రాసింది, అన్నలారో తమ్ముళ్ళారా ఎవరో చెప్పండి, నేనెవరో చెప్పండి, అక్కలారవో చెల్లెల్లారా ఆలోచించండి, మీరు ఆలోచించండి, మీకిష్టమైనట్టి రాజీవ్ గాంధీ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా, ఆ పెళ్లి ఒప్పుకొని అత్తమ్మ ఇందిరా ఇండియాకి నన్ను తీసుకురాలేదా, భారతదేశపు సాంప్రదాయాన్ని భారతదేశపు సాంప్రదాయాన్ని ఓట్ల కోసమని గోతులు తవ్వి నడి బజారులో ఆడకూతురిని నవ్వుల పాలు చేస్తారా, ఈ జాతికి ద్రోహం చేస్తారా, అన్నలారో తమ్ముళ్ళారా ఎవరో చెప్పండి, నే ఎవరో చెప్పండి, అక్కలారవో చెల్లెల్లారా ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఇది సోనియా గాంధీ ఆమె మనోగతం చెప్తున్నట్టు మీరు ఆమె మనోగతం చాలా. ఇది అమరుల త్యాగాలు చూసి ఇచ్చిన తెలంగాణ, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానంటేనే ఇచ్చిన, ఒక దగా కోరు మోసకారి చేసిన నయవంచన, ఇప్పుడు కుటుంబ పాలనలో నలుగుతున్నది నా తెలంగాణ, రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ సాక్షిగా, నెత్తురులు ఒలికిన తెలంగాణ నేల సాక్షిగా, పిట్టల దొర మాటలతో పొట్టలు గడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రిని మీరడగండో, తెలంగాణకు కాపల కుక్కలాగా ఉంటానని కుండ ఎత్తుకెళ్ళిన నీ కుక్క గుణం తెలిసిందని తరమండో, వాణ్ణి నిలదీయండో, విద్యార్థుల ఉద్యమాలు ఉద్యోగుల ధర్నాలతో సకల జనుల సమ్మె చూసి తెలంగాణ అప్పగిస్తే, నమ్మకంతో వెంట ఉండి కేసులతో జైళ్ళబడ్డ అసలైన నాయకులను కండ్లకు పొరలచ్చి మరిచి తిట్టి దుమ్మెత్తి పోసి రాష్ట్రానికి అడ్డుపడిన దొంగలను చేరదీసి పదవులెట్ల ఇచ్చినవని అడగండో, మీరు కలలు గని ఓట్లను వేసి తనను గెలిపిస్తే ప్రజల గలవకుండా ప్రగతి భవన్లెట్ల కులుకుతవని తరమండో, మీరు నిలదీయండో. ఇలాంటి కాదు, మీరు కేసీఆర్ అంటే ఒక సాధారణమైన ఒక రాయి, ఆ రాయిని శిల్పంలాగా చేసిందే మీరు, అంటే మీరు అంతా కలిసి దాంట్లో మీరు టాప్ లెవెల్ ఉంటారు. అంత శిల్పంగా చేసిన వ్యక్తినే మీరు మళ్ళా తిట్టడం మీరు ముందు గ్రహించలేరా? మీరు నేనేమంటానంటే మన ఇంటి కుక్క, దానికి పాలు పోస్తాం, మనం కలిపిన పెరుగన్నం పెడతాం, మనం ఏది పెడితే అది పెడతాం. అయితే అది యజమానుడు చూసి అంటే ఏం చేస్తామంటే, మందు తాగుతున్నప్పుడు మందు దాంట్లో పోసి బిర్యానీ తింటే చికెన్ బిర్యానీ దాన్ని పెడితే అది ఏంటిది అది కుక్క ఏంటిది అది కుక్క దాని వాసన చూసి మళ్ళీ పీ తింటానికే పోద్ది. ఇంటి కుక్క నమ్మి నాన్న వస్తే పుచ్చుబుర్రలేనట్టు దానికి కుక్క గుణం ఎప్పుడు తెలిసిపోయింది? కుండల తలకాయ పెట్టి కుక్క తిన్నాడు తిని యజమాని సప్పుడు కాగానే దప్పుకున్న ఊడపి కొరికితే ఆ కడెం కుండ అంచుంటుంది కదా, ఆ కుక్క పడ్డప్పుడు అమ్మ కుక్క పోతే కానీ కుండ పోతామే కానీ కుక్క గురించి తెలిసిందని చెప్పి అనుకున్నట్టు మనం ఎప్పుడు ఏది ఫస్ట్ ఊహించలే. ఇప్పుడు కేసీఆర్ సాగు నోట్ల తలకాయ పెట్టిన అంటారు, కానీ నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ పాటలు విని ఈ జనరేషన్కి అర్థం కాలేదంటే మీరు చావు నోట్ల తలకాయ పెట్టారు. ఎందుకంటే ఎనీ టైం ఎవరైనా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయొచ్చు, మీరు రాసిన పాటలు అట్లాంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగు నోట్ల తలకాయ పెట్టడం ఏంటి? అదే కాన్సెప్ట్ రంగా. శ్రీకాంతాచారి కేసీఆర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు, అరే
ఎవడు కూడా స్పందించట్లే. షాపులు తెరిచిండ్రు, బస్సులు నడుస్తున్నాయి, ట్రాక్టర్లు నడుస్తున్నాయి, ఆటోలు నడుస్తున్నాయి, జనాల రాకపోకలు బాగా జరుగుతున్నాయి. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు జైలు పడితే ఎవడు స్పందించట్లే. నా చావే దీనికి స్ఫూర్తి కావాలి, నా చావుతో జనంలో చైతన్యం రావాలని చెప్పి పెట్రోల్ పోసుకొని కాలు చచ్చిండు. అతన్ని హాస్పిటల్లో శ్రీకాంతాచారి. మరి ఇంతవరకు నువ్వు కాలిపోయినావు కదా, ఒకవేళ రాష్ట్రం వస్తాను ఖచ్చితంగా వస్తా అంటాడు. ఒకవేళ రాకపోతే మళ్ళీ చచ్చిపోతే నేను రాష్ట్రం కోసం అన్నాడు. సావునట్ల తలకాయ పెట్టి ఊడబిక్కున్నాయింది, సావునట్ల తలకాయ పెట్టినా ఊడబిక్కున్నావు. నువ్వు జైల్లో పడ్డావు, నువ్వే సావునట్ల తలకాయ పెట్టిండే చచ్చిపోయిన శ్రీకాంతాచారి తింటు అమర నిరాహార దీక్ష చేసిందట. 10 రోజులు తినకుండా ఉన్నా. అప్పుడు బిడ్డపల్లి సూర్య ఒక పాట రాశాడు, ఎలాగ మీది త్యాగమనాలి నాయకులారా, వాదం ముసుగుల పదవులనే పదవులు వదులుట త్యాగం అయితే నాయకులారా, మరి ప్రాణాలు వదులుటనేమంటారు అమాయకులారా అని రాసింది. ఎందుకంటే అన్నా వీళ్ళు ప్రతిసారి పదవులను ఉన్నారు, ఎప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి. సాగు నోట్ల తలలు పెట్టడం కాదు, ప్రాణాలు తెగించి కష్టపడేది మేము. ఎట్లా అంటే వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి పాల్వంచ, గోదావరిఖని, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, బాంబే, దుబాయ్, అక్కడికి వెళ్ళి బొంబాయికి దుబాయ్ కూడా వెళ్ళాము. తెలంగాణ దుమ్దమ్ములు చేసినప్పుడు ఇప్పుడు అక్కడ ఓన్లీ టీఆర్ఎస్ మనుషులు ఉండరు కదా, అందరూ అన్ని వాళ్ళు ఉంటారు. అక్కడ తెలంగాణ కోసం ఫైట్ చేసి మిగతా పార్టీలలో ఉన్న వాళ్ళని మనం ఆవేశంతో తిట్టి ఇంటి దానిగా చేరుకోవడం మామూలు విషయం కాదు కదా. నేను ఒకసారి పాల్వంచలో ఒక నాయకుడిని తిడితే అక్కడ జనాలంతా జై తెలంగాణ అంటారు. నేను అన్నా, తమ్ముడా జర జాగ్రత్త, మేము ఇక్కడ నుండి వరంగల్ దాకా పోవాలి, మధ్యలో దొరకటం జై తెలంగాణ చేసిండు అనుకో బాగుండదు. మేము కదా ప్రాణాలకు తెగించి ఎప్పుడైనా చంపొచ్చు. వేదికల మీద ఎంతమంది వేదికలు చేస్తూ ఉంటే షూట్ చేస్తే చనిపోయిన వాళ్ళు అలాంటి బెల్లలు తక్కువ చంపారు, ఎంతమంది కాల్పులు జరిగినాయి. ఇంత ప్రాణాలు తెగించి మేము చేద్దాం, సావునోట్ల తలగా పెట్టినా, సావునోట్ల తలగా పెట్టినా, సావునోట్ల తలగా పెట్టినా. ఇప్పటికి మొన్నటి ఎలక్షన్లో కూడా ఆయన దీక్ష చేసినప్పటికీ తెల్లగడ్డము, పాసిపోయిన గడ్డము వేసి మళ్ళీ తిప్పిర్రు. ఇప్పుడు పాసిపోయిన గడ్డని ఎత్తాలి కానీ సాటుకు పోయి తినేది ఎవడు ఎత్తలేడు. 10 రోజులు ఒక మనిషి తినకుండా ఈ జనరేషన్ అసలు సాధ్యమా అన్నంటే మీ ఒపీనియన్ ప్రకారం? నాతోనైతే కాదు. నాతో కాదు, ఒక్కరోజే కాదు 10 రోజులు ఎట్లయితే అన్న ఎవరితో కాదు. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు ఇంటికొక ఉద్యోగం, దళితుడు ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్, ఈ 4 అనకపోతే రాకపోవు కదా. ఇవి 4 అనకపోతే ఎక్కడ వచ్చేటోడా? మీకు వ్యక్తిగతంగా ఒక 10-20 కోట్లన సాయం చేసిర్రు అన్న టీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ చేసిండు అని మరి కొందరు ఇట్లా పుకారు చేస్తారు. వరంగల్ సీనన్నకు కేసీఆర్ మస్తు సెట్ చేసిండు, కేటీఆర్ సెట్ చేసిండు, ఈవెన్ సాయి చంద్ చనిపోయినప్పుడు కూడా చాలా డబ్బులు ఇచ్చిర్రు. అట్లా వరంగల్ సీనన్నకు ఎప్పుడో సెట్ చేసిర్రు. తెలంగాణ రాగానే మొదటిసారిగా బెనిఫిట్ అయింది వరంగల్ శ్రీనివాస్ అని చెప్పేసి కొంత పుకారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మ చనిపోయింది, 2 అన్నలు చనిపోయింది, బాగా చనిపోయింది. కనీసం నువ్వు ధైర్యంగా ఉండి తమ్మి అని ఒక ఫోన్ కాల్ రాలే. అంతకుముందు తమ్మి ఎక్కడున్నావు, రోజు నేను వస్తున్నా, నువ్వు బయలుదేరంటే నేను హోండా మీద వచ్చేవాడిని. ఫోన్లలో మాట్లాడుకుంటూ తమ్మి నేను ఆదిలాబాద్ పోయినా, ఇక్కడ గోండ్ ఏరియా విష జ్వరాలతో చాలా జనాలు కష్టపడుతున్నారు, నువ్వు ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేసి ఇక్కడి గోండ్ భాషలో పాడేవాళ్ళని రాసిన కవులను కళాకారులను సెలెక్ట్ చేయాలని చెప్పండి. అప్పుడు సెలెక్ట్ చేసినాం. గోండ్ భాషలో కూడా మీరు అక్కడి కవులను అక్కడి వాళ్ళకి చెప్పి కళాకారులను సెలెక్ట్ చేసినాం. అంటే అప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నాం. ఈ 9.5 ఏళ్ళల్లో ఎన్నాడు మీకు పిలిపించుకోలే, ఏది చేయలేదంటారా? మీకు చేయకపోతే ఇప్పుడు తెలంగాణ మీకు రుణపడి ఉంది కదా వరంగల్ శ్రీనివాస్ అన్నకు. అంటే నేను పేరు అంటున్నా, నేను ఎప్పుడు ఏది ఆశించలేదు. అది కాదు, నేను ప్రభుత్వం నాన్న చనిపోతే వచ్చిన నౌకరి, నా కింద 4 కుటుంబాలు, అట్లాంటిది నా ఎట్లాగో నేను రాజ్యం మీద ఉన్న గవర్నమెంట్ నేను ఒక మాట అన్నా కూడా నౌకరు పోతి, అయినా కూడా నేను లెక్క చేయలేదు. ఈ గాలికి కొట్టుకుపోయి గడ్డిపోసలు కూడా పైకి వచ్చినాయి, తెరపై గాలి పోయి గడ్డిపోసలు. ఇప్పుడు ఒక రసమయ్య బాలకృష్ణ గురటెంకన వరంగల్ సీను అన్నావు కదా, రసమయ్య బాలకృష్ణ మా పాటలు పాడితే ఒక ఎమ్మెల్యే, ఒక క్యాబినెట్ హోదా చైర్మన్ ఇచ్చిన. గోరెటెంకన్న నీ పార్టీకి పాడని గొర్రెటెంకనకు ఎమ్మెల్సీ ఇచ్చిన, చాలా సంతోషం. వరంగల్ సీన్కి ఏమి ఇచ్చినావు?
నువ్వు స్టార్టింగ్ నుంచి కేసీఆర్తోనే ఉన్నారు. 2002 నుండి 2002 ఈవెన్ కేటీఆర్ 2007లోనే 8లోనే వచ్చిండు. ఆయన మధ్యలో వచ్చిండు, అందుకే గోరటెంకన్ అన్నాడు. ఆయన తెలియదు గోరటెంకన్ ఎక్కడ ఉన్నానది. కేటీఆర్ మధ్యలో వచ్చిండు ఉద్యమంలో. 2002 నుండి వచ్చిన అన్న ఇక్కడ చికాకులు ఎత్తాంది అన్న, నా మైండ్ మంచిగా లేదంటే సరే మనం ఎక్కడికైనా పోదాం తమ్మని కేసీఆర్ నన్ను తీసుకొని దూరం ఎక్కడెక్కడికో పోయేవాళ్ళం. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫామ్ హౌస్ కట్టి పోయేవాళ్ళం. కానీ నళిని గారిని రేవంత్ రెడ్డి గారు పిలిపించుకొని ఆమెకు సన్మానం చేసి మీకు మళ్ళీ జాబ్ కావాలంటే జాబ్ ఇస్తాం, ఇంకేదన్నా కావాలంటే కోరుకో అని చెప్పి అడిగిరట. సరే నళిని గారికి మేడంకి ఇస్తే తప్పేం లేదు, ఇవ్వాల్సిందే, ఆమె త్యాగం ఉంది. కానీ అంతకంటే 100 రెట్లు వరంగల్ శ్రీనివాసన్న త్యాగం చేసింది కదా, ఆ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు బొంత పురుగునైనా ముద్దించుకుంటా, గొంగలి పురుగునైనా ముద్దించుకుంటా, ఇంకా డైలాగ్స్ చెప్పండి అన్న మళ్ళీ ఒకసారి. తెలంగాణ రాష్ట్రం ఇస్తే రాసిచ్చారు కేసీఆర్ కోసం, మీరు కుష్టి రోగినైనా కౌగిలించుకుంటా, గొంగల్ పురుగునైనా ముద్దాడుతా. ఇది మీరు రాసిచ్చారు అంటే తెలంగాణ భవన్ అప్పుడు ఓపెన్ ప్లేస్, దాన్ని ముగ్గువేయడానికి టాప్లైన్ జీబ్లో పోతున్నాం. పోతుంటే కేసీఆర్ అన్నాడు, తమ్మి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కండువా కప్పుకోమంటుంది అన్నాడు. ఇంకేందన్న మరి ఎట్లా అంటే తెలంగాణ ఇస్తే కుష్ఠరోగినైనా కౌగిలించుకుంటాం, గొంగల్ పురుగునైనా ముద్దాడదామన్నా అని చెప్పి అన్న. అదే డైలాగ్ ప్రతి వేదిక మీద చాలా ఫేమస్ అయింది. ఇంత నిస్వార్థపరుడు అనుకున్నారు, ఆ డైలాగ్ మీరు రాసిచ్చారన్న విషయం ఇప్పటిదాకా తెలియదు. చూద్దాం రేవంత్ అన్నకు ఆయన దృష్టిలో నా పేరు ఉందా లేదా. మరి అసలు మీరు లేకుండా తెలంగాణ లేదు. అసలు నిజంగా మీరు వరంగల్ శ్రీనివాస అన్న కాదు, తెలంగాణ శ్రీనివాస అన్న అని పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఒక వరంగల్ కోసం చేసిరా, తెలంగాణ కోసం చేసిరా? తెలంగాణ రాష్ట్ర మొత్తం మీరు తిరగని జిల్లా లేదు. అవును, అన్ని జిల్లాలు తిరిగినాం, అన్ని మండలాలు తిరిగినాం, చాలా వరకు గ్రామాలు తిరిగినాం. లైటు లేని పొజిషన్లో సెల్ ఫోన్ పెట్టుకొని మౌత్ లేకపోతే బండెనక బండి గట్టే 16 బండ్లు గట్టే ఏ బండ్ల పోతావు కొడక నహిజాము సరక రోడా. మైక్ లేకుండా అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు, ఇంత కెమెరాలు, యూట్యూబ్లు. పల్లె ప్రాంతంలో 8 అయిందంటే గుట్ల దీపం నోట్ల ముద్ద, గుట్ల దీపం నోట్ల ముద్ద. అప్పుడు కరెంట్ ఇంత లేదు. వాళ్ళు ఇక్కడ పాడితే అదంతా పక్క ఊరికి వినిపించేది, అంటే అంత గట్టిగా పాడే నిశ్శబ్దంగా ఉండే గ్రామం కదా పల్లెటూరు అంటే. సైలెంట్ పిచ్చుకల అరుపులు తప్ప ఏం వినపడేది, పక్క ఊరికి వినపడేది. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండే పోతో కొడుకో నైజాము సరక రోడా రాజీల మించి నవ్రో నైజాము సరక రోడా. వాడితే జనాలు లేసి ఆడడం, మాకు కోరస్ వాడడం, మొత్తం మీద జనం లోపల కరెంటు నింపిపడేసినాయి. జరుగుతున్న అన్యాయాలు ఇప్పుడు తలాపున పారుతుంది గోదారి మనసేను మనసెల్లక ఎడారి తెలంగాణ రైతు బ్రతుకు అమాసా ఆంధ్ర బాబు చూస్తుండు తమాషా మన చుట్టూ సిరులు ఉన్నా మనకేది దక్కదన్న మన చేతి కాడి బువ్వా ఈ నోటి కందదన్న చేతికి నోటికి నడుమా గీత గీసినారన్నా చేతికి నోటికి నడుమా గీత గీసినారన్న మోసపోతి మన్నా హరిగోసబడితి మన్నా తలాపున పారుతుంది గోదారి. ఒక్క పల్లవిలో చెప్పిండు అన్న భాను ప్రకాష్ అన్న, మొత్తం మీద గోవర్గానికి సంబంధించిన అన్న కవి. ఆ అన్న రాసిన పాట ఇది. జస్ట్ ఒక 4 లైన్లలో తెలంగాణకి ఏమో అన్యాయం జరుగుతుందో అసలు ఏంటిది అనేది చెప్పేసింది. మొత్తం సాహిత్యం, కళాకారుడు అనేవాడు యుద్ధ రథానికి సాయి శిలలాగా పనిచేసాడు. అసలు కళాకారులు, కవులు, రచయితలు లేకపోతే విద్యార్థులకు కూడా మాకంత ఉత్తేజం వచ్చేది కాదు, మేము చేసేది కాదు. నేను కూడా అరే కేయూలో నా అగ్గి రాజుకొని ఓయూలో నా భగభగమంటర విద్యార్థులు రగిలించిన మంటలు ఉద్యమానికి ఊపిరయ్యరా. విద్యార్థులది చాలా అయితే వాస్తవానికి ఇదొకటే కాదన్నా, 69 ఉద్యమం కానీ ఏ ఉద్యమం కానీ విద్యార్థులను రెచ్చగొట్టేది
అంటే ఎక్కడ కూడా ఉద్యమము యాస్టక్ రాకుండా, ఉద్యమంలో ఎక్కడ బోర్ రాకుండా, ఉద్యమాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా కూడా వేయడంలో కవులు రచయితలు వాళ్ళు అంతే కదా, బతుకమ్మ ఆడుకుంటూ ఉద్యమం చేసిండు. అరే భారతదేశం భాగ్యసీమ కనిక సంపదకు కొదువలేదురా, పచ్చని బంగారు భూములున్నవి సావులేని మన జీవనదులురా. అరే అంగట్లోన అన్ని ఉండి అల్లును నెట్లో చలి ఉన్నట్టు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయన, దరిద్రమెట్టుందో నాయన. సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయన, దరిద్రమెట్టుందో నాయన. అరే రే సినిమాల రాముడు, ఆహా సినిమాల రాముడు, రామారావు లంగరాముడు, దొంగరాముడు, ఏటరాముడు, కీటరాముడు, పాటల గారడి పాటలమ్ముకొని ఢామ్ ఢూమ్ అని డైలాగేసి తెలుగు దేశమని తెలుగు భాషని తెగబొగిడిండు, తెగ నరికిండు. రాడికల్సు నా ప్రాణమన్నడు, గద్దెకెక్కిన మరుసటి రోజు రాడికల్ని కనకన్నను చంపి రక్తం పట్టు దిద్దుకున్నాడు. ఈ దోపిడి దొంగ రామరావు అని రూపు తెలుసుకుండో నాయన. వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, చెమట చుక్కల బల 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 చెమట చుక్కల వందనమమ్మ, సేను సెలకల వందనమమ్మ, కన్న తల్లుల వందనమమ్మ, సిన్ని కూనల వందనమమ్మ. నీకు బంధుకుల వందనమే నా చెల్లెల స్వర్ణమ్మ, బక్క రైతుల వందనమో నా చెల్లెల స్వర్ణమ్మ. తెలుగు సీమలో తెలంగాణలో నల్లగొండలో కారంపొడిలో కన్ను అందుకొని రజాకార్లతో రణము చేసిన నల్లగొండ రాయర్రగొండరా, నల్లగొండ రాయర్రగొండరా. నువ్వు నల్లగొండ ఆ చెల్లెవే నా చెల్లెల. ఇలాంటి విప్లవ సాహిత్యం కాలేజీలలో విని అద్భుతమైన భూస్వాముల బిడ్డలు కూడా, వాళ్లకు తిండికి డబ్బుకు కొదలేని భూస్వాముల బిడ్డలు కూడా ఆయుధాలను జబ్బలకేసుకొని సాయుధ బలగాలుగా దండకారణ్యంలో పోరాటం చేసిండ్రు. పాటలకు సాహిత్యానికి గద్దరన్న నోట వచ్చిన పాటలు విని అయిన పాటలతో నాటిన బీజాలు వటా వృక్షాలు కూలిపోయినాయి. ఎన్కౌంటర్లో గద్దరన్న మొన్న కూలిపోయాడు. అంటే సాహిత్యం యొక్క పవర్ అది ఖచ్చితంగా. అదే సాహిత్యానికి ఉన్నంత పవర్ నాకు తెలిసి దేనికి ఉండదు. ప్లస్ పోరాటం అనేది కూడా పేదోడు ఉన్నంత కాలం పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ ఏదేమైనా వీళ్ళ బతుకులు మారినాయి, వాళ్ళ బతుకు ఏది మారదు, మార్చుకోవాలి. మన చేయి గట్టిగా పిడికిలు బిగిస్తే తప్పితే ఆ గీత రేఖలు మారుతాయి తప్పితే ఎవరు బతుకులు మార్చేవాళ్ళు ఉండరు. మీ బతికే మారలేదన్న, మీరు అంత కాంట్రిబ్యూషన్ చేసారు. మరి తెలంగాణ సాధారణమైన సామాన్యుల పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు 10 ఏళ్లలో మీరు ఎక్కడో, ఇప్పుడు ఆయన ఒక హెలికాప్టర్ కొనుక్కున్నాడు, మీరు పెద్ద 300 ఎకరాల ఫామ్ హౌస్ కొనుక్కున్నాడు, మీరు 3 ఎకరాల ఫామ్ హౌస్ అని ఉందా? కాళ్ళ చెప్పులు పోతే కొనుక్కోవడానికి 5-6 రోజులు పడుతుంది. మీరు అన్ని కులాల మీద కూడా వాడినట్టు, అన్ని కులాలను చైతన్యం చేసినట్టు, మహిళల మీద కూడా వాడినట్టు. ఒక గ్రామం మందెచ్చ బాలసంత శారదగాన్లు యానాలు కాడిపాపలు కాటిపడగలు నులకసందిన గాన్లోళ్ళు మాట్లోళ్ళు తవరపేళ్ళు గంగెడ్లోళ్ళు పెద్దమ్మలోళ్ళు డెక్కలోళ్ళు అన్ని సబ్బండ కులాలు కమ్మరి కుమ్మరి అన్ని కులాలు కలిస్తేనే ఒక పల్లె పచ్చగా పరిడవిలుతుంది. ఒక కాబ్దాన పైన వ్యవసాయం చేస్తే వడ్లైన బత్తడు మంగళైన బత్తడు ప్రతి ఒక్క కులబలు ఇట్లా పల్లె ఎట్లా ఉండని కులాల మీద రచనది. అది తల్లిరో ననుగన్న పల్లె సక్కన్ని తెలంగాణ పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, గల నాటి ఎనలేని కీర్తి గల మల్లె. ముంజేతి కడియాలు ముజ్జనపు మొలతాడు దండగడియం తలకు తోక రువాలు, చెవికి కొనుకాపోగు చేతిలో చుట్ట కోరమీసం కొప్పెరంచుల్ల దోతి, వెండి పోచి నడువుకు కీలు కత్తి గొంగడి కోలాటం గొడ్డలి చిప్ప, కిర్రు చెప్పుల బిర్రు నడకవల కెరక గొర్రగాసే గొల్ల మల్లన్న కెరక. తల్లిరోననగన్న పల్లె సక్కన్ని మట్టి చెరువుల దవ్వు కచ్చి, ఎండబోసిన మట్టి గూటవుతో గుద్ది, నీళ్లు బూడిద బోసి మెత్తంగా దొక్కి, శార మీద ముద్ద సర్వెలే జరిసి, శార కోల కట్టెతో శార దింపి, చాన రకముల కుండలను మరిచి దింపి, సరిసిన కుండలను వామిలుగా దేసి, జేజబు వయ్య కుమ్మరి కౌరయ్య బొంతాహ ముత్తాదు నడుము కూజుట్టి, మోకు భుజమున పెట్టి గుజి చేత బట్టి, పిల్ల బద్దకు పలుగు రాళ్ళ పొడిగొట్టి, మార్గత్తి మెరగత్తి మెత్తంగా నూరి, కాడు బద్దకులొట్టు కాలినడకల్లు ముప్పొద్దులా
తాటి చెట్లెక్కటోళ్ళు గౌరవంగా ఊరి మర్యాదగా పాడే గౌడన్నలు తెల్లని కళ్ళు పోసి తెల్ల బట్టలు నొసట కుంకుమ బొట్టు తెల్లారె సరికల్ల ఇల్లు జుట్టు మైల బట్టలు మల్లె పువ్వులు చేసి ఇంటికి తెల్లంగా సున్నాలు వేసి సుపరాకలిచ్చి శుభకార్యమని చెప్పి పోలు పోసి పెళ్లి పల్లాగి మోసి కాగడ ఎలిగిచ్చి ఊరు దాటి ఎచ్చ సాకలి యాకయ్య మరుపు రాడోయి మంత్రసానై మనకు ప్రాణాలు పోసి సందుకు ఎన్నో సేవలను చేసి పుట్టిన పిల్లలకు పురుళ్ళు చేసి పుండ్లు సుండ్రనకుండా క్షౌరాలు చేసి గోళ్ళు తీసి మైల పోలు పోసి ఊరు షారు తిరిగా పెళ్లి మేలు వేసి కుంచడొడ్లని పెడితే కండ్ల కద్దుకునే మంగలి రామన్న మనసెంతో గొప్ప ఎన్ను కంటిన డొక్క ఎగబోసుకుంటా దగ్గరికి గుంజి బిగ్గర గోసి పెట్టి ఎత్తెత్తు కొండలను ఎగబాకి ఎక్కి గన్నెత్తి కొండలను రెండుగా బగిలేసి ఉలి సుత్తతో ఉరిమి చూసి కొడుతంటే పరమై కంకర రాలుతంటే రాలిన కంకరతో రోడ్లేసి నడిపించు ఒడ్డొల్ల కాసన్నకు వందనాలు బుర్ర మీసం బుర్రకాయంత బొర్ర గడగడ దమ్ము బుంగెడు కళ్ళు దాగి కొత్త చెప్పుల జోడు గంపలు తెచ్చి తెగజేస కుంచొడడ్లకి కళ్ళ ఊడ్చి పెళ్లి పేరంటానికి మావిడాకై చావుకు చాటింపుకు డప్పు మీద పోషమ్మ బోనాలు చేద్దామనుకున్న దరివేసనై మాదిగోళ్ళమై సన్న తల్లిరోనని గన్న పల్లె సక్కన్ని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె గల నాటి ఎనలేని కీర్తి గల మల్లె నడులింగి పిక్కల మీదికి గట్టి తలకు తమాషగ తువ్వాల జుట్టి పక్క జేబుల పచ్చ కమీజునేసి రెండు భుజముల కాన కండువనేసి కత్తులన్నీ పాత గుడ్డల జుట్టి కూరగొట్టే ముద్దు సంకాల పెట్టి ఏ కార్యం వచ్చినా కూరగొట్టిచ్చేది కటికొల్ల బాబన్న మా ఇంటికొచ్చి తాటాకుతో బుట్టి తలకు అదే టోపి తోపేల ఓసేత తెడ్డొక్క చేత భుజము నావలనేసి బుడ్డ పేలికతోటి మత్తడి పడుతున్న చెరువు జల్లడ బట్టి మొట్టలు కొడిపలు పరకలు జల్లలు రొయ్యలు బంగారు తీగ సందామామ ఏడాది పొడుగున ఊరంతా తినిపించే బెత్తోళ్ళ చేరాలు చెరువుల చాప తల్లిరోనని గన్న పల్లె ఎన్నుక నడిలుంగి అంగిలేని ఒళ్ళు హజమైన ఒళ్ళు ముడి రుమాలు ముక్కుపై ముచ్చపోగు చెవికెండి పోగులు చేతిలో కట్టె కాశబోసిన గోషికమ కోత కత్తి కుచ్చమోలే ముచ్చటైన మిస్సాలు ఈ తాకులు బరిగెలే తరుగు సిరులు గుల్లలు గుమ్ములు తట్టలల్లిచ్చేది ఇంటింటికి ఎరకలోళ్ళ పోషాలు అడవిలోని లంక ఆ కిల్ల నిండా అల్లుకోను అనువుగా బలగజీరి ఎడ్ల బండికి పొలికే ఎదటి గుల్లల్లు అమ్మ జరిగే సాట ఆటకోముంటే అర్లుగల్లక్కకు అడవిడ్డ గంప ఆరబెట్టుకోను అందాల సిబ్బి సాటు గట్ట తడక బియ్యం బట్టే జల్లడలిచ్చరు మీద రొల్ల సాంబయ్య పప్పు కూరగాయ పండిస్తేనేమి ఉప్పు లేని కూర ఉత్తదేనాని సేరు గింజలు సోలలా పట్టుకొని సౌదలకు సావుకారింటికెళ్తీమి సరుకులన్నీ సంచిలా నింపుకొని సేటు మొకానమ్మ చేయి జాపుకొని కొమట్ల రాజన్న కొబ్బరో బెల్లమో కొసరెత్తే మేమంతా మురిసిపోయేది తల్లిరోనని గన్న పల్లె సక్కన్ని తెలంగాణ పల్లె ఇట్లా 100 కులాలు అన్ని కులాలు ఆ కులాల గొప్పతనం కాదు తెలంగాణలో మీరు పుట్టడం మా అదృష్టం మిమ్మల్ని గుర్తించకపోవడం దురదృష్టం మీరు ఎవరైతే ఎంబటుండి కేసీఆర్కు రాసి నేర్పించి ఓ శిల్పం చేసినోడే 10 ఏళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా పట్టించుకుంటాడని నమ్మకం ఉందా అంటే మిమ్మల్ని గుర్తిస్తే తెలంగాణకు అంటే అంటే ఏమంటారు దాన్ని ఒక తెలంగాణను సన్మానించుకున్నాడు కదా వరంగల్ సీనని సన్మానం ఎద నిండ గాయాల ఎగపోత శోకాలు ఎక్కడి అన్యాయమే అమ్మా ఇది ఎవడు చేసిన పాపమే జన్మనిచ్చిన తల్లి కన్నా జన్మభూమియే గొప్పదన్నారే భూమి తల్లికి వందనాలమ్మా భూమి బకాసూరులమ్మ మనల తల్లికి ఎడవాపుతుండ్లే ఊన భూముల్ని కబ్జబెడుతుండ్లు తలదాసుకోనింత గుడి చేసుకుంటే లాటిలిరుగా తలలు వగులగొట్టిండ్లే తలదాసుకోనింత గుడి చేసుకుంటే లాటిలిరుగా తలలు వగులగొట్టిండ్లే తను వంత నెత్తుటి దారమారుతుంటే మా తనువంత నెత్తుటి దారమారుతుంటే తుపాకులతో కాల్చి నేల కూల్చింది ఎదనిండా గాయాల ఎగబోతు పోరాటం అంటేనే పేదోడు తల్లి పోరు పుట్టింది మన పేదోని కొరకే జీవితంలో పేదవాడున్నంత కాలం పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా
ఈ గడ్డ ఒక సమ్మక్క సారలమ్మ, ఒక కుమరన్న, దొడ్డి కుమరన్న, పిల్లి లలితక్క, ఒక గద్దరన్న, గొప్ప గొప్ప పోరాట యుద్ధ వీరులు ఉన్న గడ్డ ఇది. ఖచ్చితంగా పోరాటం ఎవరిని ఆపలేదు, అగ్గిని గొంగట్లో ముడిగట్టలేదు, నిప్పుకు చెదలు పట్టదు, దేన్ని కూడా ఆపలేదు. నీకు కేసీఆర్కి ఎట్లా పరిచయం అన్న? ఫస్ట్ నన్ను కేసీఆర్ గారు మేడారం జాతరకు వచ్చినప్పుడు, అప్పుడు 2002లో కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి ఇంటికి వచ్చాను. ఇప్పుడు అందశ్రీ అన్న, నేను అప్పుడు ఇంగ్లీష్ వాడికి, బ్రిటిష్ వాడికి వెల్కమ్ సాంగ్ రాసిన. ఆంగ్లేయుడా ఆంగ్లేయుడో మా ఇండియాకి మళ్ళీ రారా. ఎందుకనా? అప్పుడు బిల్ క్లింటన్ వచ్చేది కదా, మన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాలు, క్విట్ ఇండియా ఉద్యమాలు చేసి ఇంగ్లీష్ వాళ్ళు తరిమేస్తే మళ్ళీ బిల్ క్లింటన్ తీసుకొచ్చినప్పుడు ఆంగ్లేయుడా ఆంగ్లేయుడో మా ఇండియాకి మళ్ళీ రారా, మీ దాసులై మేము దోరా, మీ భజన చేస్తున్నాము రారా, సిగ్గు లజ్జ లేదు మాకు, అయ్యా సీము నెత్తురు అసలు లేదు, ముందు తలుపు వెనక తలుపు 2 బారుగా తెరిచి ఉంచాము, మహాత్ముల నాడు కిట్టింది అన్నారు, వెల్కమ్ అంటూ మేము హారతిస్తున్నాము, ఆంగ్లేయుడా ఆంగ్లేయుడో మా ఇండియాకి మళ్ళీ రారా, మీ దాసులై మేము దోరా, ఈ భజన చేస్తున్నాము రారా. అయ్యా మీ ఇంగ్లీషు పై లవ్ మాది, మా తెలుగు సంకానాకి నాది, అమ్మ నాన్న అంటే మాకు చేదు, మమ్మీ డాడీ తప్ప వేరే రాదు, మా కట్టు బొట్టు పోయినాదో షార్ట్ కట్టు ఫ్యాషన్ అయ్యినాది, మల్టీ ఛానల్స్ మొదలయ్యినాక మా ఛానల్ మతి పోయినాది, గ్లోబలైజేషను గోకుడంటుకొని, గ్లోబలైజేషను గోకుడంటుకొని, అంటు వ్యాధి లాగా ఇంటింటికొచ్చింది, ఆంగ్లేయుడా ఆంగ్లేయుడా మా ఇండియాకి మళ్ళీ. ఈ పాట విని కేసీఆర్, నువ్వైతే మనకు పోరాట పాటలు రాయగలుగుతావు అని అప్పుడు పట్టుకొని పోయాడు. అటు పట్టుకుపోయి 2014 దాకా ఆయనతోనే కలిసి ఉన్నారు. మేము ఎప్పుడు కూర్చున్నా కూడా తమ్మి ఆ ఇంగ్లీష్ అని పాట పాడుకునేది కేసీఆర్. మీ అందరితో నిన్నాడు, ఇని స్టేజ్ ఎక్కి నేనే చేసినట్టు కలర్ ఎంగించుకున్నాడు. కొడుకుని చేసిండు మంత్రి, అల్లుని చేసిండు మంత్రి, బిడ్డని చేసిండు ఎంపీ, ట్యాబ్లెట్లు ఇచ్చినోడిని కూడా ఎంపీ చేసిండు. వరంగల్ తినను కనీసం ఒక ఎమ్మెల్యే కూడా చేయలే. కనీసం మిమ్మల్ని ఇప్పటికీ మీరు రెక్కాడితే ఒక్కాడని పరిస్థితులు ఉందంటారు. నేను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, చైర్మన్ ఇట్లాంటి ఏం ఆశించలే. కనీసం నేను చేశాను ఒకరి సింగిల్ ప్రమోషన్ రాలే, సింగిల్ ప్రమోషన్, ఒక్క ప్రమోషన్ రాలే నాకు. 12 సంవత్సరాలు నీ పక్కనే ఉండి పోరాటం చేసినాం, సింగిల్ ప్రమోషన్ ఎందుకు అసలు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు మీ కాంట్రిబ్యూషన్ చాలా పెద్ద. ఒక్క విషయం, నాకు సింగిల్ ప్రమోషన్ ఇవ్వలేని ప్రభుత్వం నేను బాగా పొడిచినాం అని చెప్పుద్ది. మేము బాగా చేసినాం, ఏం చేసినాం? సింగిల్ ప్రమోషన్ తలుచుకుంటూ రాదా? నీ కోసం ఉద్యమం చేసినాం కదా, నీకు ఒక పీట వేసినాం కదా, మా త్యాగాల పునాదుల పైన మీరు రాజ్యం వెళ్ళి 100,000, 1,000, లక్షల కోట్లు సంపాదించుకున్నారు కదా, సింగిల్ ప్రమోషన్ ఇవ్వలేని బాగా మేము పొడిచినాం అంటాను. మళ్ళీ ఇలా ఏమంటారు, కన్ఫ్యూజన్లో ప్రజలు ఓడగొట్టిరని కవిత అంటుంది, కన్ఫ్యూజన్లో ప్రజలు ఓడగొట్టిరని కవిత అంటుంది, ఫుల్ క్లారిఫికేషన్లో ఓడగొట్టి నేను చేసింది చెప్పుకోలేకపోయినామని హరీష్ రావు, కేటీఆర్ అంటారు. యూట్యూబ్ ఛానళ్లతో నిరుద్యోగులతోనే ఓడిపోయినామని కొంత. తెలంగాణ బిడ్డలు వంగబెట్టి గుద్దితే ఆ నడుము రైలు పట్ట వంగినట్టు వంగి చక్క కావడం చాలా కష్టం. ఇక ఇప్పుడు నడుము విరిగిపోయిందట అటే. ఇక మళ్ళా కేసీఆర్కు పిలిపించుకొని వరంగల్ సీను, నీ వల్ల తెలంగాణ వచ్చింది, నాకు పేరు వచ్చింది, నేను సీఎం అయినా, మళ్ళీ ఒకసారి నేను సీఎం కావాలంటే నీ పాటలు నాకు అవసరం అని పిలిపిస్తే పోతారా? తెలంగాణ ఉద్యమంలో 2002లో ఆంగ్లేయుడా మళ్ళీ రా అన్నప్పుడు మీ ట్రావెల్ మొదలైంది 12 ఏళ్ళు. సిగ్గు, శరం, లజ్జ, ఇజ్జతి, మానం ఉన్నోడు చేస్తాడు పని. ఇప్పుడు ఎన్నడూ గుర్తించింది కరీంనగర్లో కేటీఆర్, రజమై బాలకృష్ణ, గోరెట్టి వెంకన్న, మా వరంగల్ సీనన్ అనలే, సీనన్నుడు వరంగల్ సీను చిన్నోడు అహంకారం చూడిగా. సరే అహంకారం ఏమంటాను, వాళ్ళ రాజ్యం మేనా కూడా అనా పైసా కూడా దిగల, వాళ్ళ కళ్ళ పౌరు, వాళ్ళ తల బిరుసు, వాళ్ళ అహంకారం అది చూసే కదా. అది చూసేప్పుడు
వాళ్ళు ఏం చేసి ఇప్పుడు వీళ్ళు మన తెలంగాణలో ఏం చేసిందంటే కోడిని కొయ్యాల చుట్టపడొచ్చాడు పట్టబాటిలు వచ్చిండు పట్టబాటిలు కోడిని కొయ్యాలి ఏం చేయాలి కోడి ఇట్లా వస్తుంది బెదురుతుంది కాబట్టి దాన్ని నూకలు పోసి అంటే కోడి ఇట్లా కత్తది ఇక తలుపుల దగ్గర పెట్ట పట్టుకోయా అట్లా చేసిండు ఇప్పుడు తెలంగాణ జనాలని. కాదని 12 ఏళ్ళలో ఎప్పుడు మీ పేరు తీసుకోండి, మొన్న ఓడిపోయిన తర్వాత వరంగల్ సరే అన్న రెస్పెక్ట్ ఇవ్వకుండా పేరు తీసుకోండి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే రాష్ట్ర సాధన కోసం టోటల్ సింగిల్ హ్యాండ్ జై తెలంగాణ జెండలు ఎత్తి తూతు మంత్రంగా నువ్వు మల్లేశన్నావో మల్లేశన్న అసలు ఎన్ని పాట ప్రభుత్వంలో ఉన్న పాలకవర్గంని నేను తిట్టినన్ని తూర్పాలు పట్టినని ఎవడూ తిట్లే. జలయజ్ఞం కాంగ్రెస్ వాళ్ళ బొబ్బ అది పిట్టల దొర బేల్చేటి తోల్ తుపాకి దెబ్బ రాజు ఎన్ని ఓరి బాబుగా చందర బాబుగా అరే బాబుగా వంగి పోటుగా ఓరి నీరంకుశపు కంత్రిగా ఓ ఆంధ్ర ముఖ్యమంత్రిగా బాబుగా నీకు దండవురా నువ్వు బ్రతికితే ప్రజలకు దండవురో వరి పాసిస్తూ నీ పాలనలో నా పన్నుల మీద పన్ను చాలా టాలెంట్ గలన్ని పాటలు రాసిన. ఇప్పుడు ఎంటికలు కూడా రాలిపోయినాయి అయినా కానీ వీళ్ళు గుర్తించిన లేడు. మొన్న అప్పుడు పొడిసేటి పొద్దులే ఎలమందా పోరు దారింట పోతుండే ఎలమందా చూస్తా చిన్న పోరాగాడు ఎలమందా తెలంగాణ జెండెత్తుండు ఎలమందా తెలంగాణ ఉద్యమం తండుల్ల కస్తుంటే జెండందుకొని వీడు ముందురుకుతున్నాడు మీటింగు కాడుండి ఎంత పిలిచిన రాడు ఆ ముచ్చట్లు విన్నాడు ఎలమందా ఇంటి జాడలే మరిసిండు ఎలమందా ఇక ఏడ చూసిన వీడ ఎలమంద ఊరంతా పోరు రాజేస్తుండు ఎలమందా అని రాసిన. ఓ పాటకైతే మీరు అన్నట్టు ఎవడన్నా మీటింగ్ పెడితే పాటలు పాడితే ఇట్లా నోరు తెరిపి చూసి పాటలన్నీ వినేది. చూస్తే చిన్న పొరగాడు 5 ఏళ్ల పొల్లగాడు అవును ఈ పక్క టప్పకాన ఈ ముక్కుపన్న శివుడి ఈ చేతుల జెండా వాడు ఇట్లా చూడ్చుకుంటా ఈ లాగు ఎగేసుకుంటా పోరాటం చేసిండు కానీ జెండా మాత్రం ఇడిచిపెట్టలేదు. వాడు మొన్నటి ఎలక్షన్ అప్పటికి 26-27 ఏళ్ళ పిల్లగాడు వచ్చాడు పెళ్ళిడికి వచ్చి వాడు ఏమంటాడు ఆయన రాస్తే నాకు వార్నింగ్ లెటర్ ఇచ్చాడు గవర్నమెంట్ బీఆర్ఎస్ నుంచి. ఎస్ నాకు నా ఫోన్ ఉన్నది ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేకాలకు పాల్పడనని అని చెప్పి నాతో లెటర్ రాయించుకొని నవ్వుతారట వాళ్ళు అయినా ఆయన ఆధార రాస్తాడు అదే ఎలమందుడు కోపానికి వచ్చిండ ఎలమందడు కోర మిస్సానిది పిండ ఎలమందడు కొట్లాడి తెచ్చిన తెలంగాణ కాకుల గద్దల పాలాయనంటున్నాడు ఎంత గతిమెల్ల పాలనైందంటున్నాడు 4 కోట్ల మంది కొట్లాడి సాధిస్తే 4 తింటున్నారు అంటున్నాడు బంగారు తెలంగాణ చేస్తారని కలగంటే బొందల పాలు చేసిండన్నాడు నడుముకున్న కీలు కత్తి తీసి వాళ్ళ కీలెరిగి వాత పెడతానంటాడు తిత్తిలా జగమొక్క కొట్టి వాళ్ళ కొంప కగ్గి పెడతానంటున్నాడు గొర్రమంద కాడి ఎలమందాడు చేత గుడ్డలు చిప్ప మర్రేస్తున్నాడు కోపానికి వచ్చిండే ఇట్లాంటి చాలా రాసిన. ఇప్పుడు నువ్వు అంటుంటే ఇప్పుడు గొల్లలు అంటే నీకు విషయం తెలుసా అన్న ఈ తెలంగాణ ఉద్యమం అంటే నేను గొర్రెలకు పోయేటోనే అప్పుడు నేను చిన్న స్కూలే నువ్వు గొర్రె రాసినావు నేను ఉద్యమం చేసిన అది ఆ పార్టీని మీరేమో ఫ్రంట్లో పోయి తెలంగాణ మేము కూడా గొర్రెలకు పోయిన దగ్గర మేకలకు పోయిన దగ్గర బర్రెల కాడికి పోయిన దగ్గర ఎడ్ల కాడికి పోయిన దగ్గర ఈ పాటలు పాడేటోళ్ళు మన కళాకారు ఊళ్ళో ఉంటారు కదా వినేది మీటింగ్ పెట్టుకుందంటే ముందు సాపేసుకొని కూర్చునేది. ఇప్పుడు మీరు గుర్తొచ్చింది ఆ ఎలమందడు మళ్ళీ మైపల్ యాదవ్ రూపంలో వచ్చిండేమో మన తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి వాడిని ముక్కు తీసినాం. నీ ఉద్యమం మాత్రం ఆగేది కాదు కదా ఇంకా ఆగలేదు. ఇప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ వాడిన దాంట్లో మేము ఉన్నాం అంటే ఇప్పుడు సెకండ్ వాడిన దాంట్లో కూడా ఉన్నారు చేసి నిరుద్యోగులను ఐక్యం చేసి అవనిగడ్డ దాకపోయినా విజయవాడలో నువ్వేంటి దెబ్బ నన్ను కిడ్నాప్ చేశారు కదా. ఇప్పుడు రాష్ట్ర సాధన కోసం దెబ్బలు పడి జైల్లో పడ్డ సర్టిఫికెట్ ఇప్పుడు పిలిచాను కదా రాష్ట్రం వచ్చినాక దెబ్బలు పడ్డావు కదా. ఇప్పుడు కేసీఆర్ బాధితులు ఎక్కున్నాం కదా కల్వకుంట్లలో బాధితులు ఎక్కున్నాం. తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకుంటే ఇప్పుడు 250 గజాలు ఇస్తే తీసుకుంటారు కదా. ఫస్ట్ రావాల్సింది వరంగల్ శ్రీనివాసన్నకే రావాలి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మళ్ళీ ఇంకోటి పెట్టింది ఎఫ్ఐఆర్ జైల్లో పడాలంటే ఎఫ్ఐఆర్ ఉంటేందన్న ఎఫ్ఐఆర్ ఉన్నా లేకపోయినా పాటలు అసలు వరంగల్ శ్రీనన్న లేకపోతే అసలు లేనే తెలంగాణ జైల్లోకి ఎగదోసి లోపల దూకితే మేము కదా పాటలు పాడి ఇప్పుడు మేము రెచ్చగొట్టి రణం చేయించి ధూమ్ధాం చేయించి వాళ్ళని మొత్తం మీద జైలు గోడల మధ్యకు నూకింది మేము. వాళ్ళకి కాబట్టి ల్యాండ్స్ వచ్చి మరి మాకు గద్దె రావుతుంది అసలు రావాల్సిందే మీకు. అట్లాంటి ఇప్పుడు మరి గద్దె అన్నకు
గుర్తించుకున్నప్పుడు వరంగల్ సినన్న గద్దరన్న అంటే ఇంకా మీరు నాకు తెలిసి గద్దరన్న కంటే కూడా కేసీఆర్తో ఎక్కువ ట్రావెల్ చేసారు బాగా 24 అవర్స్ ఇంకా చెప్పరానంత కాంట్రిబ్యూషన్. టిఫిన్ లంచ్ డిన్నర్ కూడా ఆయనతోనే. ఆయన బెడ్రూమ్లో వెనక బయటకు వచ్చేటోళ్ళు. మీరు జయశంకర్ సార్తో కూడా ట్రావెల్ చేసినట్టు చాలా. ఏమంటాడు? అసలు మా దామర మండలం తక్కాలపాడు గ్రామం అక్కంపేట అనేది పక్క ఊర్లే. మేము ఢిల్లీలో కూడా నేను వి ప్రకాష్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు మేము ఒక రూమ్లో ఉన్నాం. వినోద్ కుమార్ గారు ఇంట్లో వాళ్ళ వంట మనిషి రాకపోతే వినోద్ కుమార్ గారు రొట్టెలు దాల్చి ఇచ్చిన మాకు. అంతేనా? ఎట్లా మర్చిపోతాం, పెట్టిన చేయి మర్చిపోతాం. ఉద్యమం అదే ఇప్పుడు గవర్నమెంట్ అయితే సడలించాలి. ఎఫ్ఐఆర్ అయితేనే తెలంగాణ ఉద్యమకారుడు, ఎఫ్ఐఆర్ కాకపోతే కదా. ఇప్పుడు నన్ను పోలీసు వాళ్ళు మీరు అన్న ఎగ్జాంపుల్ ఆరాధన థియేటర్ కూడా వీప్ మీదకి కొడితే గోడ దూకి ఇటు వచ్చినాం, కాలుకు ఇంత రాయి వచ్చి ఆపరేషన్ కూడా అయింది. దానికి ఎఫ్ఐఆర్ అవుతుందా? టీఆర్ గ్యాసులు వచ్చి మంజీ రాష్ట్రాల్లో కొట్టేది, ముక్కు పీల్చుకునేది. అసలు మనకి ఎట్లా చేయాలి తెలుసా? గౌరవ డాక్టరేట్లు ఇస్తారు చూడు, అట్లా ఇవ్వాలి మనకు. అవును, గౌరవ ఏళ్ళ కనుక చదివి పీజీలు అవి చేసి డాక్టరేట్లు పొందుతారు పాపం, కష్టపడి. మనం ఎస్పెషల్లీ ఉద్యమం చేసి రగిలించి ఫైర్ చేయించి ఎట్టకేలకు సాధించినాం కాబట్టి, గాలం వేసి గుంజినాం కాబట్టి మనకి ఇప్పుడు సడలింపు అయితే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కదా. ఇప్పుడు లాఠీ దెబ్బలు తిన్నాడు. అసలు ఆ గవర్నమెంట్ కొట్టడం వల్ల కాదు, ఈ గవర్నమెంట్ కొట్టినది. ఇప్పుడు డిఆర్ఎస్ కొట్టినందుకు ఇవ్వాలి మీకు. ఇది ఒక పెద్ద ఉద్యమం అయింది. ఇదే పెద్ద ఉద్యమం చెప్పాలా. రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమం కూడా వాడు రోత చేస్తాడని చెప్పి మీరు తిరుగుబాటు చేసారు కదా, మీకు ఇవ్వాలి. మీరు చాలాసార్లు మనం ఫోన్ డిస్కషన్లో కూడా ఉన్నారు, మైపాల్ నువ్వు అంటే మీకు అప్పుడు మీరు చేసినప్పుడు మీకు పెద్దలు ఎట్లయితే చెప్పారో మీరు మాకు చెప్పారు, వీడు మంచోడు కాదు, నువ్వు ఏంది అవుట్ రైట్గా పోతున్నావు, చాలా మంది కమర్షియల్ అయిపోయారు మీరు అన్నారు. అన్నా నేను అన్నా మీతో అలా నేను సంబుద్ధి చచ్చిపోతానా, ఎందుకంటే మరి ఎంతో మంది తెలంగాణ ఉద్యమం కోసం చచ్చిపోయారు కదా. అంటే నువ్వు ఎంత చెప్పిన ఇంటలేవు మైపాల్, కానీ మీరు నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చేది. నువ్వు చేస్తే కనుక రాష్ట్రం మొత్తం అగ్నిగోళం అయిందని చెప్పి. ఎందుకంటే శ్రీకాంతాచారి చావుతోనే రాష్ట్రం అగ్నిగోళమై రాష్ట్ర సాధన అంత పెద్ద రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత నిన్ను చంపితే ఇప్పుడు గాడు గెలిస్తే మాత్రం చంపేశారు. మీకు తెలుసు అలా గురించి ఖచ్చితంగా. కానీ వాళ్ళు అంత క్రిమినల్ ఎట్లేరన్నా? మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళని విస్మరించి ప్రజలను విస్మరించి ఇప్పుడు ప్రజలకు దూరమై మళ్ళీ ఇప్పుడు నంగనాచి వేషాలు వేసుకుని ఎంపీ ఎలక్షన్లకు వస్తున్నాడు అన్న. ఇప్పుడు మీరు అయితేనే అడ్డుకోగలుగుతారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే మీ ప్రమేయం లేకుండా మా మీద మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు రాజుగా అంటే అప్పుడు జెండాలు ఎత్తినాం. అసలు తెలంగాణలో ఒక్కొక్కరు ఉద్యమకారుని చేసి పడేసారు మీరు. ఇప్పుడు మీ అంతా మీ శిష్యులమే, మీ ఫాలోవర్సే కదా. ఇప్పుడు ఈయనే రాజకీయం రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయం వేరు ఉద్యమం వేరు అన్నాడు. అవును, ఈయన ఎత్తుకున్న తెలంగాణ జెండా రాష్ట్ర సాధన కోసం కాదు, రాష్ట్రం ఏర్పడాలి. ఈయన రాజ్యం సాధించి రాష్ట్రంలో ఉన్న భూములన్నీ ఆముక్క పెట్టడం చేసినాం. కానీ అంత ముందే ఈయన పార్టీ పెట్టముందే వీరులారా శూరులారా వీర తెలంగాణ ధీరులారా మీరు గుండ్లకే గుండెలిచ్చినారయ్యా, రజాకార్ల ఘోరాలకు బలి అయినారయ్య వీరులారా, ధీరులారా. అని వరంగల్ సంబంధించిన దీకొండ సారంగపని గారు పాడిండు. అన్న మన రఘునందన్ అన్న రాసిండు పాట, అంజలి శ్రీయో రఘునందన్ రాసిండు భువనగిరి. అప్పడమండి ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచోలో ఉన్నది. దానికి ఒక జెండా ఒక పేరు పెట్టింది ఈయన. అదే అప్పుడు చేసిందంటే మీరు కేసీఆర్ సీఎం అయ్యిండు. ఇప్పుడు అందరు నిరుద్యోగులు సోషల్ మీడియా చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. అంటే కష్టపడ్డోడికి నిజంగా చరిత్ర మొత్తం కూడా చచ్చిపోయినోడు ఎక్కడ చచ్చిపోతుండో తెలుస్తలేదు, త్యాగం ఎట్టిపోతుందో తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ నేనేమంటే రౌడీతనం చేసినోడు తుపాకులతో స్నేహం చేసినోడు ఆ తూటకే బలైపోతుంది. అంతేనా? కత్తులతో స్నేహం చేసినోడు కత్తికే బలైపోతుంది. అమ్మాయిలతో సాహసం చేసినోడు దేన్ని ఎక్కువ ప్రేమించినోడు దాంతోనే చచ్చిపోతాడు. అట్లనే నువ్వు పాటతోనే వచ్చినావు బిడ్డ, పాటతోనే పోయినావు. అది మేము నిన్నెట్ల పాటతో గుంజుకొచ్చినావు, పాతాళంలో పడ్డోని పాతాల గరిగే వేసి
బాయిలో పగడ పడితే పాతల గరి ఇట్లా కొంకిలా ఉంటుంది, అది వేసి గెలికి దాన్ని బయటికి తిస్తావు చూడు ఇట్లా. అట్లా నువ్వు ఎట్లయితే పైకి వచ్చినావు వాళ్ళు అట్నే పడుతున్న పదరు. వాళ్ళ రాష్ట్రం మార్పిడి జరిగిందంటే వాస్తవానికి 100% కళాకారుల పాటలున్నాయి. మీ జల్లిస్తలు మీది తీన్మార్మాల్ అన్నది, తొలుగులు రగ అన్నది, జల్లిస్తులందరూ తినడం, మా కాలోజీ టీవీ సీన్ అన్నది అద్భుతమైన పోరాటం. సోషల్ మీడియాలో నిరుద్యోగులు ఇంకో తమ్ముడు తొలివేలు సీను, చాలా మంది ఛానల్స్ మొత్తం మీద మీరు కూడా పెంక మీద పేలాలు అయినట్టు పెంక మీద వేడి పెంక మీద పక్కన వేసి పాలాలు అయితే కదా. నేను ఒకసారి ఢిల్లీ వారిపోయాను దెబ్బకు, పోలీసు వాళ్ళు 100 మంది వచ్చారు పట్టుకపోదామని. నేను తక్కువ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళిపోయాను. ప్రియాంక రెడ్డి రేప్ కేసు అప్పుడు తిట్టినా కదా సినిమా హీరోలను, రాజకీయ నాయకులను. తర్వాత 2 సార్లు వస్తే సిస్టమ్లు కంప్యూటర్లు వేరే దగ్గర పడేసి బొంబాయి వారిపోయినాం అని డ్రాప్ చేయించారు. మీకు చెప్పలే ఎప్పుడు. చాలా గొప్ప నాగార్జున సాగర్లో తెచ్చుకపోయారు. మాకు మేము తిట్టుకున్నది అప్పుడప్పుడు ఈ వరంగల్ సినిమా ఇట్లా అనవసరంగా కేసీఆర్ అనేటువంటి తయారు చేసి మా మీద రుద్ది ఇప్పుడు ఎటుపోయిండు రా అన్న అంటేనేమో జాపోతే తమ్ముడు ఇంటికాడ అందరూ ఇట్లా క్యూ న్యూస్లో చెప్పిన రాష్ట్రాన్ని ఎందుకు సాధించినాం, రాష్ట్రం కోసం ఎందుకు పోరాటం చేసినాం, జనాలు ఎందుకు నాశనం చేసినాం అని లుంగిలా పాత చెప్పు ఎడవకాలు చెప్పు పెట్టుకొని పోయి బాత్రూంలో పోయి ఇంకోసారి పాటలు రాస్తావా, ఇంకోసారి రాజన్ తెత్తవా, కేసీఆర్ గారిని చెప్తాను. మీ పాటలు ఎంత ప్రభావమైన అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతుని చేసినాయి. కేసీఆర్ ను జనాలు తిట్టిన తిట్లన్నీ ఫస్ట్ మాకు తగినాకనే అటు సైడ్ అయిపోయింది. ఆ పాపంలో పెద్ద పాత్ర మాదే కాదు, ఉద్యమంలో అత్యంత శక్తివంతుడిగా చూపెట్టారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గొంగళ పురుగునైనా ముద్దించుకుంటా, కుష్టి రోగినైనా ముద్దించుకుంటా. తెలంగాణ భవన్కు ముగ్గు పోసింది వరంగల్ శ్రీనివాస్. మీరు ముగ్గు పోసారు? ఎస్. తెలంగాణ భవనం నిర్మాణం అయిపోయిన తర్వాత దాని ప్రారంభోత్సవం టెంకాయ కొబ్బరికాయ కొట్టింది కూడా వరంగల్ శ్రీనివాసే. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఎప్పటికింత బహిర్గతంగా వచ్చి బయట రాలేరు పరిస్థితి అంటే టీవీ ఇంటర్వ్యూస్. కానీ మీ లైఫ్ మొత్తం డిఫరెంట్ ఉంది. వరంగల్ శ్రీనివాస్ సాంగ్స్ అంటే యూట్యూబ్లో చాలా ఇంటర్వ్యూస్ వస్తాయి. బట్ ఇంత తెగబడి నేను ఇప్పుడు మాట్లాడలేదు. చాలా ఛానల్స్ నేను ఇంటర్వ్యూస్ కానీ నన్ను బాగా ఓపెన్ చేసింది మీరే. అసలు మీ టైంలో ఇంకా సోషల్ మీడియా ఉండుంటే అది వేరే లెవెల్ ఉండు. అసలు మీకు మళ్ళీ దేవుడు మరి ఎందుకు మరి పంపిండో భూమి మీదకి నాకు అర్థమవుతుంది. కానీ ఇటు మొత్తం గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ఇటేమో ఉద్యమకారుడు కాకుండా అంటే అజ్ఞాత సూర్యులాగా మళ్ళీ డిప్యూటీ సీఎం చేయాల్సిందన్న కేసీఆర్కి ఏమైనా ఉంటే. తెలంగాణ ఉద్యమంలో వలసాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడి పేలి పాటలు రాసి జనాల్ని చైతన్యపరిచి జననాట్య మండలి కంటే విప్లవ సాహిత్యం కంటే పవర్ఫుల్ సాహిత్యం రాసి ఎట్లా రెచ్చగొట్టి ఇది చేసి మళ్ళీ ఇప్పుడు ఇంత కష్టపడ్డామో అది మరి నన్ను దేవుడు దగ్గర పిలుస్తాడా లేకపోతే నీ బతుకంత పోరాటే బిడ్డ నువ్వు పోరాడని చెప్పి నన్ను ఇట్లా పెడతాడు తెలియదు. ఇప్పటికీ ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటారు. సొంత ఒక్కొక్కడు పనికి మాలినోడే పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు కేటీఆర్ ఏమో జన్వాడలో కట్టుకున్నాడు, కవితనేమో షామీర్పేటలో, ఈడ నందినగర్లో. ఆమెది 200 కోట్ల విలువైన ఇల్లు. 200 కోట్లు. మీరు 2 కోట్ల ఇల్లు అని ఉందా మీకు? 2 కోట్ల ఇల్లు అసలు వరంగల్ సినిమా ఏం సంపాదించిన 2 కోట్లు నేను ఎన్నో లెక్క పెట్టలే. నిజం చెప్పన్నా, నన్ను దాసరి నారాయణరావు గారు ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు 500 నోటు నాకు ఇస్తే దాన్ని 10 ఊళ్ళకి చూపించిన పోయి దాసరి నారాయణరావు 500 నోటు ఇచ్చాడు, దాసరి నారాయణరావు 500 నోటు చూసిన అప్పుడు 500 నోటు. అప్పటిదాకా మీరు 500 నోటు చూడలే. కవితకు 20 లక్షల వాచ్ ఉంది, మీకేముంది వాచ్? అదేంది ఉంది ఐలోని వాళ్ళన్నా వాళ్ళన్నా. ఆమె ఒక పాట రాసిందా? ఎలా అవుతుంది ఒక పాట రాసిందా? ఎవరు? కవితక్క. ఏమీ పాట రాయని కవితక్కకి 20 లక్షల వచ్చు. అసలు పాటలన్నీ వరంగల్ సీన్ అనే తెలంగాణ ఉద్యమంలో 50% అంటే యుద్ధం చేసే పాటలని నేను రాసాను. మిగతా అసోయుదుల హారతి, ఉండుపాయలంగుండు అమ్మమ్మ, బతుకుదేరు కొరకు అమ్మమ్మ, బొంబాయి పోతున్నా. ప్లస్ ఇంకో గమ్మతి ఏంటంటే ఇది కేసీఆర్ నేనే రాసిందని చెప్తాడు కదా. అదేంది నల్గొండది ఇప్పుడు ఫ్లోరైడ్కి సంబంధించి అదే
చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని పాట రాస్తే అసెంబ్లీలో కేసీఆర్ అంటాడు మేము అనడే రాసినాం చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ దాన్ని ఎట్లా మార్చుకోవాలో మాకు తెలుసు మారుతున్నాడు మా సార్ మా కేసీఆర్ గారు ఫస్టే రాసిండని హరీష్ రావు అంటాడు ఇప్పుడు మీరు అన్నీ చేసిండు మా కౌలా జోలికి ఎందుకు వస్తారు ఒక పాటలు కూడా హైజాగేనా ఇట్లా ఉంది. ఇప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అంటుండు. మీరు ఇంత చరిత్రకారుడిగా, ఒక కవిగా, రచయితగా, ఒక గాయకుడిగా, ఉద్యమకారుడిగా, నిజంగా కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. అసలు కేసీఆర్ అంటే లేకపోతే తెలంగాణలో ఎవడు నీళ్లు తాగలే, అన్నం తినలేదా? చంద్రబాబు నాయుడు ఎన్ని పరిపాలించాడు? 14 ఏళ్ళు ఓవరాల్గా. వాడు ఒక దొంగ ద్రోహి నీ దృష్టిలో. దొంగ ద్రోహి 14 ఏళ్ళు పాలించుడు. నువ్వు మొత్తం సాగునోట్లో తలకా పెట్టి తోక బయట పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడు. 10 ఏళ్ళగా పర్య వలిపోయింది. 10 ఏళ్ళకి పర్య వలిగిపోయిందంటే ఏది మరి? ఇంకో 2 ఏళ్ళు వెళ్ళిపోతుంది, ఇంకో 5 ఏళ్ళు వెళ్ళిపోతుంది. నువ్వు బాగా కష్టపడ్డావు కదా. ఓయు బిడ్డలంతా వంగబెట్టి గుద్దితే మొత్తం బంద్ అయిపోయింది కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ పులి బయటకు వస్తుంది, పులి బయటకు వస్తుంది, ఇప్పుడే వేట మొదలవుతుందని కేటీఆర్ చెప్తుండు. అది పులి అయితే అన్నోడెవడు పులి పిల్ల? పులి బయటకు వస్తే ఫారెస్ట్ వాళ్ళు లేరా? ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారా? ఫారెస్ట్ అధికారులకు చెప్పాలి మరి. పులి హరీష్ రావును కేటీఆర్ని తట్టుకుంటలేవు రేవంత్ రెడ్డి. ఇక పులి అసలు పులి బయటకు వస్తుంది. మరి ఆ పులి వస్తే మీరు తట్టుకోలేదంటారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఆ పులేనా నిజంగా? ఒక విషయం మనిషిని పులి అంటారా? అంటారా? ఫస్ట్ ఏం అంటారు కదా, పులి పిల్లని పులి అంటారు. అవును, నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో కానీ మళ్ళీ ఒకసారి చెప్పండి. మనిషిని పులి అంటారా అన్నారు. మనిషే పులినే పులి అంటారు. పులి పిల్లని పులి పిల్ల అంటారు. అవును, మనిషిని ఎందుకు పులి అంటారు? అది రాంగ్, అంతే కదా. ఇక మనం అనదు కానీ ఇక అంతే, మళ్ళీ వేరే వెళ్ళిపోతుంది. ఇప్పుడు 50 రోజుల పాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి? ఇప్పుడు 50 రోజుల పాలన ఏ స్త్రీని అడిగినా, ఏ మహిళను అడిగినా, ఏ అక్కని అడిగినా చెప్పగలుగుతాం. మనం ఏం చెప్పలేము. ఇప్పుడు వీళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ ఏమంటున్నారంటే ఒక ప్రజలు బాధపడుతున్నారు కేసీఆర్ ఓడించినందుకు. ఇప్పుడు 9 మాసాలు నిండితేనే కదా అవును పిల్లాడ చెప్పేది. అవును, నువ్వు 10 ఏళ్ళైనా కూడా నువ్వు పొలగొట్టండి, వీళ్ళు 2 ఏళ్ళగా పొలగొడతారా? నువ్వు కూడా చాలా కొత్తలో, ఇంకా మీ అందరికి గుర్తులే కావచ్చు కేసీఆర్ స్టార్ట్. ఇప్పుడే మేము కొత్త దుకాణం అన్ని చదువుకుంటాను. మొన్ననే పుట్టింది పిల్ల. నేను కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగినా, ఇప్పుడే ఇల్లు మారినాం కదా, ఆ పాష అంతా దులుపుకొని ఆ బండలని కడుక్కొని సమానత చదువుకొని సంసారం చేయాలంటే నువ్వు అసలు అనడా ప్రతిదీ నువ్వు రాజకీయం చేయి కానీ వేరే చేయకు. వాళ్ళు వచ్చి 2 ఏళ్ళు కాలే అప్పుడే ఏమే 9వ తరగతి నడుస్తాను, 1 గంటకు వస్తాను బస్సు, 5 నిమిషాలు అటు ఇటు వస్తుంది. నీ మీటింగ్ నువ్వు కరెక్ట్ నీది ఫస్ట్ ఒక టైం టేబుల్ వస్తుంది కదా, 12:30కి వరంగల్, 1:20కి కాళేశ్వరం అని పోతాను. ఆ టైంలో వేరే ఎప్పుడన్నా చేరుకున్నాను. ఎందుకు? పులత్తాంది, మేకలు పరారైతాయి, వంగపాడు ఏం పిల్లడో ఏం పిల్లో అలా పులుల్ని పులుల్ని అరే పులిల్ని చంపిన మేకాలు ఉన్నాయట ఏం పిల్లడో ఎల్దమా ఏం పిల్లో అన్నాడు. మీరు జానపద పాటలు కూడా అద్భుతంగా పాడతారని విన్నామన్నా. నేను అసలు ఫస్ట్ సబ్బండ జాతుల పాటలు మీకు ఒక విషయం చెప్పాలా? ఓయ్ రాజు కన్నుల నువ్వే, ఓయ్ రాజు గుండెల నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుండా మన సాగదయ్యో ఏ మాత్రమే సావయ్యో, ఓయ్ రాజు. ఇది ఏందో చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశాన్ కాలేదు. ఇది అడక తినే వాళ్ళది. ఓయమ్మ బంగారు తల్లి రవమ్మ లక్ష్మీదేవి ఇంతంతా బువ్వయ్యవమ్ము మాయమ్మ బంగారు తల్లి రాజు కన్నుల నువ్వే రాజు. ఇంకోటి ఇది తెల్ల హజీర తెల్ల రైక రంగతాన
మాయమల్లమ్మ కోడల మాయమల్లమ్మ కోడలో నాయి ముద్దుల కిన్నెర ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమ్మ వీర తెలంగాణమ్మ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాళమ్మ పోరు తెలంగాణ ఇదా అదేదో జలారెడ్డి అదా మొన్న కర్రే కల్లా అద్దాలు తొడిగిన పోరి అది తిడుతల పడుతుంది లేకపోతే తిడుతుంది. అంతా గదే పాట. ఇటు తిప్పి అటు తిప్పి ట్యూన్ అదే. నేను కూడా సినిమా మ్యూజిక్ చేస్తున్నా. నేను ఎన్నోగా బాణీలు కట్టుకుంటా. నాకు సంగీతం రానప్పటికీ కూడా బాణీలు కట్టుకుంటా. జానపద పాటలలో ఏదన్నా మీరు చిన్నప్పుడు విన్నది అసలు మీకు ఈ పాటలు ఎట్లా అప్పినాయి అన్న? అంటే రాయడము అసలు ఎట్లా అంటే వాడు గడపర తీసుకొని పోయి అవతలను చంపేయాలి అట్లా ఉంటాయి. నేను అసలు వాస్తవానికి బుక్స్ కూడా చదువుకోలేదన్న. నేను బుక్స్ కూడా చదువుకోలే. ఇవన్నీ ఎట్లా మరి? సమాజాన్ని చదువుకున్నాం. ఉప్పరోళ్ళట గడిపాను. రాములు ఏమంటారా ఏం సంగతి అంటారు కదా. ఆ భాష అది పాల గోకు కంటే కమ్మనైన భాష. ఏమరా చిన్న పని పురాది అయిందా? ఆయనకే చేద్దాంతి ఎల్లాక ఏమో అన్నావు కావుగా చెప్పు మొదలావు. ఇవన్నీ అద్భుతమైన పాల గోకు లాంటి. అంటే నాన్న రైటరా అమ్మ రైటరా మీకు ఎట్లా? మైండ్ లెవెల్ రైటర్ కాదు. ఒక పల్లెటూరులో ప్రతి పల్లెలు నా పల్లె ఫస్ట్ నన్ను అన్నాడు ఒక కవి, నీకు పాట ఎలా పరిచయం అని. నా పాట పల్లెతోనే తెల్లారిది, నా పల్లె పాటతోనే తెల్లారిది, పాటతోనే పొద్దుగుద్దాను. ఎగిలు ఆ రంగం పొద్దుగాలనే బాల సంతోస్తాడు కదా, అరహారా మహదేవం అరహారా మహదేవ మీ చేతి గాజులను సల్లంగా ఉండాలి, అరహారా మహదేవం అరహారా మహదేవ తొట్టెల్లా బాలుడు సల్లంగా ఉండాలి అని శంఖంపుతాడు. ఆ పాటతోనే తెల్లారుతుంది పల్లె. ఆ పల్లెటూరులో బండి కొడితే పాట, బంతి కొడితే పాట, మూట కొడితే పాట, మూతలు మోస్తే పాట, కలుపు తీస్తే పాట, కాముడు ఆడితే పాట, బతుకమ్మ ఆడితే పాట, బొడ్డమ్మ ఆడితే పాట, కోలాటం వేస్తే పాట, భజన చేస్తే పాట, జడకొప్పేస్తే పాట, సింధీ యక్షగానం పాట, చిరుతల రామాయణం పాట, మందెచ్చ పాట, ప్రతి ఒక్కటి పాట. మీకు ఇవి గుర్తే ఉండవు. మీరు ఇన్ని ఎట్లా గుర్తుపెట్టి మీరు ఒక గ్రూప్ వన్ సివిల్స్ రాస్తే మీకు కలెక్టర్ అయ్యేటోళ్ళు తెలుసా? ఇంత మెమోరీ ఎట్లా అసలు సాధ్యమన్నది? ఒక మరదలు తన మేనభావను మనసులో పెట్టుకున్నది. నేను ప్రేమలు గ్రీమలు అని మాట్లాడాను. తన మేనభావను మనసులో పెట్టుకున్నది. చిన్న పంచల్లి సుశీల నువ్వు మీ బాగానే చేసుకోవాలి, మీ బాగానే ఊళ్ళో అంటారు కదా, అరే ఏది శివుడికి నేను చేసుకోవాలంటాడు. అంటే ఈ మరదలు ఏం చెప్తుంది, జాతర పోతారు అందరూ. ఆ రంగుల రత్నం ఎక్కినప్పుడు తీర్థమంతా తిరిగి చూడు గిరికెక్కి నన్ను చూడు పిల్లగో నిన్న టోలిగున్ననా, నన్ను చూడు పిల్లగో నిన్న టోలిగున్ననా, పైకెక్కినాక అందంగా కనబడతాయి కదా. అంతే కదా. అట్లా అమ్మకు బాగా గుర్తొచ్చి వాకిలు ఉడతాడు. సందకాస్ పల్లెటూరులో సందకాస్ అంటారు, ఇప్పటిలో గౌలో తెలియదు. సందకాస్ అంటే సాయంత్రం పూట ఉడిచే పాసి ఉడుచుకుంటా వాకిళ్ళు ఉడతా అంటే యాదిలో వస్తాడు బావా, వాకిళ్ళు ఉడతా అంటే యాదిలో వస్తాడు బావా, వాకిళ్ళు చిన్న కడ సీపిరి జరగది బావా, నా దారిలో గోదావరి దారిలో నా దారిలో తొక్కుళ్ళు నూరుతాంటే తొక్కులాడుతుంది బావా, తొక్కుళ్ళు ఉడతంటే నా మనసు తొక్కులాడుతుంది బావా, తొక్కు నూరిన కడ తొక్కు దంగది బావా, నా దారిలో గోదావరి దారిలో నా దారి. ప్రతి ఇద్దరత్తగోడళ్ళు వడ్లు దంచంగా కీసులాట పెట్టుకొని కింద పడిరి, ఇద్దరత్తగోడళ్ళు వడ్లు దంచంగా కీసులాట పెట్టుకొని కింద పడిరి, అచ్చరి పంచతు అన్యాయం ఉన్నదని బారగా నందుకొని బావచ్చారు. ప్రతి సిచ్యువేషన్లో ప్రతి సందర్భంలో ఏదైనా పాట రాగలుగుతారు. ఏదైనా పాట అంటే ఆ పల్లెవాసులు రాసుకున్న పాట. నేను ఎంత వాళ్ళ పాదానికంటే మట్టి కాదు. నేను పల్లెవాసులు ఒక తల్లి ఏమున్నదమ్మా తెలంగాణ వచ్చిందిగా ఎట్లుంటే ఏం చేయాలి బిడ్డ తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు ఒంట్లో ముళ్ళు అన్నది. శ్రీనారాయణ రెడ్డి రాస్తాడా, సీతారామ శాస్త్రి రాస్తాడా? ఈ పల్లె జనాలు మా సేను పక్కన మేపెట్టి గొల్లంగల్లో నేరడల్లో మా బాత్తంది మలపోయి మందంగల్లో నేరడల్లో మీ అవ్వ వచ్చేను నాకెంత పిల్లంగల్లో నేరడల్లో నీకు అవ్వ
అయితే నాకు వత్తైతది అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో. ఇది ఎవరు రాలే, ఎప్పటికప్పుడు టక్క టక్క పాటలు. ఇప్పుడు ఇదంతా సందర్భం ఉంది కదా, ఇది అంతా చూస్తే ఏమన్నా గుర్తొస్తుందా, పాడగలుగుతారా? ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత స్వేచ్ఛగా ఉస్మాన్ యూనివర్సిటీ నవ్వుతుంది, ఆర్ట్స్ కాలేజ్ నవ్వుతుంది, ఓ స్వేచ్ఛగా గాలి తీసుకుంటున్నాం. 10 ఏళ్ళ తర్వాత పండగ వచ్చింది, ఎట్లా ఇదంతా సిచ్యువేషన్ పెట్టామని ఇప్పటికిప్పుడు ఏమని చెప్పగలరా? ఇప్పుడు మొన్న సంక్రాంతి పండుగ ఉత్సవాలు చాలా అద్భుతంగా అయినాయి గత 10 ఏళ్ళ కంటే. రేపు వచ్చే బతుకమ్మ ఇంకా బ్రహ్మాండంగా అయింది. మొన్నటిదానిక బతుకమ్మ ఒక ఆమె బతుకమ్మ వేరితే చుట్టు కావడైతే అది బతుకమ్మ. ఇప్పుడు బతుకమ్మ ఎవరికి వాళ్ళే. బతుకమ్మ పాటలు కూడా ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ట్రెడిషనల్. ఇప్పుడు జానపదాలు ఒక్కేసి పువ్వేసుడు అల్ల వడబోసి శ్రీరామ రఘురామ తున్నదా ఏమి పూలో గాని ఎంత గుమగుమా శ్రీరామ రఘురామ తున్నదా. ఎన్ని పాటలు. ఒక్కవేళ గంధం చెక్క ఓలచ్చ గుమ్మడి ఏ రాజు పంపినాడు ఓలచ్చ గుమ్మడి మెడలున్న దేవి కాట ఓలచ్చ గుమ్మడి మల్లన్న పంపినాడు ఓలచ్చ గుమ్మడి తానెవరు నేను ఎవరు ఓలచ్చ గుమ్మడి తాను నాకు వంప ఎవరు ఓలచ్చ గుమ్మడి. ఇట్లాంటి పాటలు పోయి లాస్ట్కు రచయితలు బతుకమ్మ పాటలు రాస్తారు. ఎక్కడన్నా ప్రపంచంలో బతుకమ్మ పాటలు రాస్తారా? అది ఆటోమేటిక్ వచ్చేస్తాయి అంటారు. ఊళ్ళల్లో తల్లులు వాళ్ళ గాజుల చప్పుడుకు వాళ్ళ చప్పట్ల మోతకు వాళ్ళు క్రియేట్ చేసుకున్న అల్లుకున్న అలవోకగా వచ్చిన పదాలు అవి రాసి రికార్డ్ చేసి బతుకమ్మను రచ్చ రచ్చ రొంపి రొంపి రడం చేసి తెలంగాణ బతుకమ్మ గిద ఎటుకలాదేవికి ఉయ్యాలో 7 కొడుకులు ఉయ్యాల 7 ఎక్కడదమ్మ ఉయ్యాలో 3 కొడుకులు ఉయ్యాల పెద్దోడ పరమేశ ఉయ్యాలో చెల్లెని తీసుకురార ఉయ్యాల నడిపోడుండంగా ఉయ్యాలో నాకేమక్కర ఉయ్యాల నడిపోడ నాగేశ ఉయ్యాలో చెల్లెని తీసుకురార. ఇట్లాంటి ట్రెడిషనల్ పాటలు ఉన్నాయిగా, పాటలు రాసి బతుకమ్మ పాటలని మీరు వాడుతుంటే నాకు అంత చిన్నప్పటి అన్నీ గుర్తొస్తున్నాయి అన్న. ఇప్పుడు నెక్స్ట్ జనరేషను ఇప్పటి పిల్లలు మరి ఇవన్నీ జానపదాలు క్యారీ చేస్తారా? ఈ తెలంగాణ సంస్కృతి కల్చరు మరి భవిష్యత్తు ఎట్లా? ఇప్పుడున్న పిల్లలు అయితే సెల్ ఫోన్లకి కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ తల్లిదండ్రులకు కూడా పెద్దగా రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి ఇంకేమన్నా మీరు పాటలు రాస్తారా? ఎట్లా మరి తెలంగాణ ఎట్లా ఉండదు? రోడ్ వెంబడి కూడా బస్సులు ఆటోలు వస్తుంటే సెల్ ఫోన్లు పట్టుకొని బస్సు దగ్గర పా అని ఆరడితేనే మొన్నటి దాకా గడప దాటంగానే ఫోన్లు చెవుకండి. హలో అఖిల్ బస్ స్టాప్ కాడికి రా అంటే వీళ్ళు ఇప్పుడు ఇంట్లోనే మాట్లాడుకున్నారు ఫోన్లు. ఏంటంటే మా ఫ్రెండ్ మాట్లాడే భయం అనుకుంటే చాటింగ్లే వ్యవస్థ. ఈ స్మార్ట్ ఫోన్ కనిపెట్టిన ఆయన ఒక మాట అన్నాడు, ఇది కనిపెట్టి పాపం చేసి ఇక సమాజం మునిగిపోతుంది, సమస్త ప్రపంచం మునిగిపోతుంది. మేం కదా తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా కష్టపడ్డాం, పాపం తాగుతారు. ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికేటట్లేరు, ఒక చేతి లేకపోయినా బతుకుతారు. అయితే అంత మనుషులే కదా, ఎట్లా ఏది అలవాటు చేస్తే వాళ్ళు అట్లయితే ఖచ్చితంగా వీళ్ళు మారాలి. వీళ్ళు మారాలంటే చాలా సిలబస్లు రావాలి. నా ఓఎమ్మ నా పలిసి మన నూరేళ్ళ నవరు బుక్ బయటికి రావాలి. అప్పుడు అట్లాంటి బయటికి రావాలి. మాలంటూ స్వచ్ఛందంగా జనాలు మోటిఫై చేయాలి. ఖచ్చితంగా ఉంటారు. నేను గీడ 2 కెమెరాలు పెట్టి మనం ఇంటర్వ్యూ చేస్తే అంటే బ్రహ్మాండంగా వింటాను. వీళ్ళు వాళ్ళని అనడానికి ఏమాత్రం లేదు. వాళ్ళని అంటే మనం తప్పులు. ఇంకా సమాజ సంస్కరించాలన్నా అనేక రుగ్మతల మీద మీరు పాటలు రాయాలి. ఫైనల్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఈ కేసీఆర్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని పిలిస్తే మీరు పోతారా? మళ్ళీ నేను అధికారంలోకి రావాలని చెప్పి కేటీఆర్ పిలిచిండు అనుకో, కేటీఆర్ వరంగల్ తినన్నా మీ సేవలు మాకు అవసరం అంటే మీరు వెళ్తారా? ఇప్పుడు వాళ్ళైతే ఎప్పుడు కవులను రచయితలైనా నమ్ముకున్నారు. నిజంగా నేను కనుక కేసీఆర్ వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళే నన్ను నరకు చంపుతారు. అంతేనా? ఇళ్ళ కూడా చంపుతారు. ఇక చాలా ఇక నువ్వు అనుకున్న పెద్ద సుర్మార్ కాను అని చెప్పి నాకు అర్థమైంది. నేనుగా వరంగల్ శ్రీనివాస్గా అంతో ఇంతో పేరున్నది. ఈ పేరుని కాపాడుకుంటే నేనే గొప్పని.
ఆడికి పోతే ఉన్న పేరు పోతుంది. రైట్. ఇంకా ఫైనల్ టచ్ ఇంకేదైనా ఒక పాటతో మనం ఫినిష్ చేయండి. ప్రభుత్వం దేనికోసం అయితే మార్పు కోరుకున్నారు, దేనికోసం అయితే ఈ గవర్నమెంట్ మీద ఆశలు పెట్టుకున్నారో, ఎట్లయితే మాడుతున్న రొట్టెను తీసి పొయ్యిలేసిర్రో పెంక మీద ఉన్న రొట్టె అందరికి అక్కర రావాలి. ఇప్పుడు కేసీఆర్ అనేటోడు మాడిపోయిన రొట్టె పొయ్యిలో పడ్డాడు. పొయ్యిలో పడ్డాడు. కానీ ఒకటి, ఆంధ్ర పాలకులు కూడా 60 పైసలు తిన్నా 40 పైసలు చేసిండ్రు పని, ఇక రూపాయి మాయం చేసిండ్రు మొత్తం వేయండి అని నాకు అద్భుతంగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ, ఈవెన్ దుద్దుల శ్రీధర్ బాబు గారంటే, పొంగులేటి శ్రీనివాస్ గారంటే మీకు పిలిచి మిమ్మల్ని గొప్పగా చూసుకుంటామన్నారు. మరి 50 రోజుల్లో మీకు టైం ఇచ్చిర్రా? కలిసిన ఛాన్సాలు వచ్చింది. బట్టి విక్రమార్క గారంటే, అంటే సీతక్క కానీ ఈ సురేఖక్క కానీ చాలామంది కూడా అద్భుతంగా సౌమ్యులు, ప్రజలంటే ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రజల కోసం కష్టపడేవాళ్ళు. వీళ్ళ మీద వీళ్ళ గాడ్ ఫాదర్, వీళ్ళ తల్లి లాంటి, ఈ రాష్ట్రానికి తల్లి లాంటి, ఈ రాష్ట్ర చావులు ఆపిన సోనియా గాంధీ కూడా చాలా గొప్ప తల్లి. ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే తీసుకుంటారన్నా? మీకు ఇవ్వాలి, ఏది ఇచ్చినా తక్కువనే. మీరు ఏది కోరుకుంటే కూడా అది ఇవ్వాలి, ఏది ఇచ్చినా తక్కువనే. ఒక కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా కాదు, తెలంగాణ సమాజం వరంగల్ శ్రీనన్నకు రుణపడి ఉంది. మీరు ఇంకా వరంగల్ శ్రీనివాస్ కాదు, తెలంగాణ శ్రీనివాస్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే మీ జీవితం అంతా తెలంగాణ కోసమే కదా. ఇస్తే సంతోషమే, ఇవ్వాలనే ఇది లేదు. మీ అభిమానుల కోసమన్నా మీరు తీసుకోవాలి కదా. ఎన్నో మంది బాధపడుతుంటారు, ఇంతగానం చేసి వరంగల్ శ్రీనన్న మళ్ళా ఇదే చేస్తే మాత్రం ఖచ్చితంగా మన పాట మన మాట ఎట్లుంటుందో పనితనం కూడా గట్టినే ఉండాలి. నాకు ఒకవేళ పోస్ట్ ఇస్తే మలమూత్రాలు ఎత్తిపోసే పని కల్పించాలని నా కోరిక. కాడు గాలిన ఇంట్లో 10 వద్దులు వాళ్ళ ఇంట్లో నిద్ర చేయాలనే కోరిక, తాడలు మోయాలనే కోరిక, అది నాకుంది. ఫైనల్ ఒక్క పాటతోని అందరు వింటున్నారు కాబట్టి ఏదైనా మీకు నచ్చింది ఏదో ఒక పాట ఫినిష్ చేసి. ఎవరు అన్నారమ్మ మీరు గరీబోళ్ళని, ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని, ప్రతి చెట్టుకు గాసిన కాయ మీదే, ఎండి విరిగిన ప్రతి పుల్ల మీదే, కొండ కోణ వాగు వంక గూడెం గుడిసే పల్లె పాట కలిసి మెలసి అడివే మీదమ్మా, ఓ అడవి మీద హక్కే మీదమ్మా. ఎవరు అన్నారమ్మ మీరు గరీబోళ్ళని, హే ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని. ఇదండి వరంగల్ సీనన్నతోని మాట ముచ్చట. ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి మన తెలంగాణలో అయితే మళ్ళీ పుట్టకపోవచ్చు. మనం బతుకున్నప్పుడు వరంగల్ సీనన్నతోని చూడడం, అన్నను చూడడం, అన్నతో ఇంటర్వ్యూ చేయడం అసలు మన అదృష్టం. అన్న జనరేషన్లో కాకపోయినా తర్వాత జనరేషన్లో పుట్టినప్పటికి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అన్నను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అవుతుంది. ఈ బోయు ఇక్కడ కూర్చున్నందుకు ఆ గద్దెల దగ్గర కూర్చున్నట్టున్నది. సమ్మక్క సార్లమ్మ వీరవంటలు ఒరిగిన గడ్డ కదా, ఇది వీరుల గడ్డే కదా. ఇక్కడ ఎంతమంది విప్లవ యోధులు, విప్లవ వీరులు, రాడికల్స్ తయారైంది. మనకి ఎంత పేరున్నా కూడా ఈ మట్టి వైబ్రేషన్, అదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మంచిని దాకా మొత్తం వైబ్రేషన్ వస్తుంది. అట్లా అట్లా ఇప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ కాదు. ఇప్పుడు మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది, తెలంగాణ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ అంటే తెలంగాణ. ఏ పోరాటమైనా, రాడికల్ ఉద్యమం అయినా, ప్రతి ఒక్క ఉద్యమం, సిపిఐ కానీ సిపిఎం కానీ బీజేపీ సంబంధించిన అన్ని ఆర్గనైజేషన్స్ ఇక్కడ కానీ పటిష్టంగా ఎదిగింది, ప్రపంచానికి రుబడైంది. రాడికల్ స్టూడెంట్స్ తయారు కావచ్చు కానీ వాళ్ళ రాజ్యం రాకపోవచ్చు. తెలంగాణ యోధులు, వీరులు తయారైన రాష్ట్రాన్ని సాధించింది. మార్చుతూ ఉన్నారు, మార్చి పడేసింది. బిడ్డ మేము తలుచుకుంటే ఎస్ అంటే ఎస్, బిస్ అంటే బిస్ అనేది ప్రూవ్ చేసింది. బిస్ చేసి బిజినెస్ చేసింది. నిజంగా ఈ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిలబడి అంటే ఇంత జ్ఞాపక శక్తి, ఇంత అద్భుతమైన వాగ్దాటి, పదాలను క్రియేట్ చేసి
అసలు ఇక మళ్ళీ తెలంగాణలో పుడతారని నేను అనుకోవట్లేదు, కానీ మీరు తయారు చేయాలా. మీరు అవసరం అనుకుంటే ఈ తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి మేము కూడా మాట్లాడతాం. మీకు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లాగా, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడడానికి ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, క్రికెట్ ఆడడానికి ఇస్తారు, అవునా కదా, ఫుట్బాల్ ఆడడానికి ఇస్తారు. మీలాంటి జానపదము అసలు ఒక సమాజాన్నే మార్చేసే శక్తివంతుల కోసము ఒక సాహిత్య అకాడమీ లాగా ఇస్తే మీరు కొన్ని వేల మందిని భవిష్యత్తులో తయారు చేసే అవకాశం ఉంటుంది. సాహిత్య అకాడమీకి ఇస్తే అక్కడనే ఉంటుంది, జనంలోకి వెళ్ళిపోవాలి, తయారు చేయాలంటున్నాను. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ పెడితే జనంలోకి వెళ్ళిపోతే ఎక్కడికి ఇట్లా మీటింగ్ పోతే పెడితే అక్కడనే మాలోజు కోటేశ్వరరావు కిషన్ జీ కోటన్న ల్యాప్టాప్ పట్టుకొని దండకారణ్యంలో ప్రయాణం చేస్తే ఆయన నడిచిన బాటలన్నీ ఎర్రమల్లెలు పూసినాయి. అంతేరా, కొత్త నిర్వచనం. అట్లా జనంలోకి వెళ్ళిపోవాలని చేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు కనీసం మీరు ఇంతకాలం సమాజం కోసం బతికిరు, ఇక నుంచైనా పెద్ద మంచి అంటే ఎవరెవరికో తెలంగాణకు ఉద్యమం చేయని వాళ్ళకు కేసీఆర్ ఇచ్చిండు. ఈవెన్ కాంగ్రెస్లో కూడా చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. మీలాంటి వాళ్ళకి ఇప్పుడు నళిన్ గారిని పిలిచినట్టు వరంగల్ శ్రీనివాసన్ కూడా పిలిచి సన్మానిస్తే మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఉస్మానియా యూనివర్సిటీ యావత్ తెలంగాణ ప్రజలు మమ్మల్ని గుర్తించినట్టుగా మేము ఫీల్ అవుతామన్నా. మిమ్మల్ని గుర్తిస్తే తెలంగాణను గుర్తించినట్టని మీలాంటి గొప్ప యోధుని కన్నా వరంగల్ కోటకు, వరంగల్ జిల్లాకు, తెలంగాణకు కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటాం. సచ్చిన తర్వాత విగ్రహాలు కాదు, బతుకున్నప్పుడే గుర్తించాలి. చాలామంది అంటారు కదా, సచ్చిన తర్వాత దినకర్మలు బాగా చేస్తారు తల్లిదండ్రులకు. కానీ మైపాల్ అన్న ఛానల్ వందల కోట్లు పెట్టిన ఛానల్స్ కంటే అద్భుతంగా దూసుకుపోతుంది అన్న రాకెట్. అంటే ఇప్పుడు మీలాంటి అదే ఇప్పుడు నేను అదే లాస్ట్కు సచ్చిన తర్వాత తల్లిదండ్రులను చూసుకున్నాడు కాదు డ్యూడ్, బతుకున్నప్పుడే తల్లిదండ్రులను చూసుకోవాలి. అదేవిధంగా సచ్చిన తర్వాత ఉద్యమకారులను చూసుకున్నాడు కాదు, బతికున్నప్పుడే చూసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను పర్సనల్గా కూడా మా తెలంగాణ యావత్ నిరుద్యోగుల తరఫున వరంగల్ సీనన్నకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్ట్ ఇస్తే అద్భుతంగా మేము సంతోషపడతాం అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వరంగల్ సీనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మందులేని తిండి రమ్మాది, ఎంత తిన్న బట్టిగానే అరిగేది, మానడంతా గడక వండి తిర్రు, 4 ముద్దలు ముట్టంత సేపట్ల మనిషి పెట్టేది, 4 ముద్దలు ముట్టంత సేపట్ల మనిషి పెట్టేది. ఇప్పటోళ్ళ తిండేవి తిండి వాళ్ళకు మా అంత బలమెక్కడుంది, ఇప్పటోళ్ళ తిండేవి తిండి వాళ్ళకు మా అంత బలమెక్కడుంది, మానడంతా గడక బండి తిర్రు. అరే ఇప్పటికీ సై చల్, ఇప్పటికీ సై అరక గడితే మీరు పొద్దుందాకా నాతో దున్నాలేరా, అరే పోటీ పెట్టుకొని ఉరకాలరా, చల్ నడితే పదమడ నడవాలరా, ఇక తాగితే పెదవికి తాగాలరా, తింటే షేరు బియ్య బువ్వ తినాలరా. ఇప్పటోళ్ళ తిండేవి తిండి వాళ్ళకు మా అంత బలమెక్కడుంది, ఇప్పటోళ్ళ తిండేవి తిండి వాళ్ళకు మా అంత బలమెక్కడుంది. కందికో యాదగి కయ్యబడ్డా గాని నల్లారమే నలిసి పోసేదిరా, జరం దానిచ్చదే వచ్చి పోయేదిరా, ఒక సూది మందు మాకు తెలియదిరా, రాయిందంటే 16 అయ్యేదిరా. ఇప్పటోళ్ళ తిండేమి తిండి వాళ్ళకు మా అంత బలమెక్కడుంది, ఇప్పటోళ్ళ తిండేమి తిండి బలమెక్కడుంది. ఊరి సవ్వడి కాడ చెడుగుడు వాడితే ఖైదన్ని ఖాళీ చేసి వచ్చేదిరా, ఒంటి చేత బల్లె బత్తలెత్తేదిరా, ఊరి అంబోతు కొమ్ములు వంచేదిరా, కళ్ళ వెయ్యను గుర్రపు సారి చేసేదిరా. ఇప్పటోళ్ళ తిండేమి తిండి వాళ్ళకు మా అంత బలమెక్కడుంది, పక్కదున్న గడికే గడక మామిడికాయ తొక్కే తొక్కు, మందులేని తిండి రమాది ఎంత తిన్న బట్టిగానే అడిగేది, మానడంతా గడక వండితురు. 4 ముద్దలు ముట్టంత సేపట్ల మనిషి పెట్టేది, 4 ముద్దలు ముట్టంత సేపట్ల మనిషి పెట్టేది, 4 ముద్దలు ముట్టంత సేపట్ల మనిషి పెట్టేది. థ్యాంక్ యూ.